ஆரம்பிக்கலாங்களா? ఈ మధ్య ప్రెస్ మీట్లో ఎంతో కొంత ఏదో ఒకటి చేసి అరే లెట్ మీ గ్రాబ్ అటెన్షన్ అనేది ఎక్కువైంది. మీకు ఇష్టం వచ్చిన రివ్యూలు రాసుకోండి, వీఆర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి అన్నారు. ఈరోజు నైట్ ప్రీమియర్ షోస్ అవుతాయి, సో మీకు ఏది అనిపిస్తే అది రివ్యూస్ ఇమీడియట్గా పోస్ట్ చేయండి. వాట్ మేడ్ యూ టు సే దట్? ఎన్నిసార్లు చూసుకున్నా సరే నేను అనుకున్న బీట్ పాయింట్స్ కానీ హై పాయింట్స్ నాకు ఎగ్జాక్ట్ హిట్ అవుతుంది. బ్లడ్ ఒక కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతుంది. సో దానికి సుజిత్ సైన్ వాజ్ ద చీఫ్ గెస్ట్. మీ ఫిల్మ్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు ట్రూ వారియర్ షార్ట్ ఫిల్మ్ డన్ బై రాజేష్ అని అనగా నేను రాజేష్ అని చెప్పే మూమెంట్కి క్లాప్స్ స్టార్ట్ అయ్యి నేను మాట్లాడడం ఆపేశాను. ఎందుకంటే అంటే నాకు ఆ క్లాప్స్ చాలా హై. రివ్యూస్ సినిమాని చంపేస్తాయి. రివ్యూస్ వల్ల సినిమా ఆడట్లేదు, రివ్యూ సిస్టమ్ మారాలి, లేదంటే రివ్యూ ఒక వన్ డే ఆగి వేయాలి అనే డిస్కషన్ ఈజ్ అవుట్డేటెడ్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకుంటారా? నేను ఏదైనా తీసుకుంటాను. అంటే నేను ఏదైతే మీ డైరెక్టరల్ డెబ్యూకి మీరు 1 to 100 ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? స్క్రిప్ట్కి అయితే నేను 100% న్యాయం చేశాను. అవదని చెప్తాను. బట్ అవుట్పుట్ పరంగా ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు అన్న రివ్యూస్ వస్తున్నాయి. మీరు ఎవరి దగ్గర అయితే వర్క్ చేశారో ఇద్దరు డైరెక్టర్స్, విఐ ఆనంద్ గారు ఇస్ వెరీ గుడ్ టెక్నీషియన్, ఫణీంద్ర నర్సిటీ గారితో వీరిద్దరి ప్రభావం మీద ఉంది అని అనిపిస్తుందా, లేదు అనిపిస్తుందా? బికాస్ లైక్ ఐ కుడ్ సీ ఉంది అని. ఓకే, సో అయితే నా స్టైల్ మార్చుకోవాలని. నేనేదో స్టేట్మెంట్ ఇచ్చాను, దానికి మీరు మీ సినిమా బాగాలేదంటే ఇప్పుడు మీరు ఏడుస్తారా? హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. న్యూటన్స్ థర్డ్ లా ఏంటో తెలుసు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ప్రాపర్ రియాక్షన్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనుకుంటాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ అ బిట్ వీక్ ఇన్ ఫిజిక్స్, బట్ ఎందుకు సడన్గా గుర్తు చేసుకుంటున్నాను అంటే ఓ దగ్గర యాక్షన్ జరిగింది, దాని తాలూకా రియాక్షన్ కోసమే మనం ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాము. యాక్షన్ ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా సినిమా రిలీజ్ అయింది అండ్ బాగా ఆడుతుంది, మొమెంటం కూడా పెరిగింది, షోస్ కూడా పెరిగాయి అండ్ అది ఒకరి డైరెక్టరల్ డెబ్యూ కూడా. సో ఆ యాక్షన్ ఏదైతే ఉందో దానికి రియాక్షన్గా ప్లాన్ చేసిన ఈ ఇంటర్వ్యూని ఇప్పుడు మీరు అందరూ చూడబోతున్నారు. ఇక్కడ ఇంకో యాక్షన్ జరగబోతుంది, అదేంటంటే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, దానికి వచ్చే రియాక్షనే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. చూసారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ ఫిజిక్సే విన్ అయింది. సో రాజేష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రాజేష్ గారు, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా, మీ డైరెక్టరల్ డెబ్యూ. సో మీరు యాక్షన్ ఇచ్చారు, మేము రియాక్షన్ ఇస్తున్నాము. ఈ రియాక్షన్కి దాని నుంచి వచ్చే ఆన్సర్స్కి రియాక్షన్ మళ్ళీ కంటిన్యూ కామెంట్ సెక్షన్లో జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ యూర్ టెల్లింగ్. ఎందుకంటే బీ కేర్ఫుల్ అంటే భయం వేస్తుంది. అదే మీరు భయపడాలి కూడా, ఎందుకంటే యూ గేవ్ ఎ బిగ్ స్టేట్మెంట్ ఇన్ యువర్ ప్రెస్ మీట్. ఈ మధ్య ప్రెస్ మీట్లో ఎంతో కొంత ఏదో ఒకటి చేసి అరే లెట్ మీ గ్రాబ్ అటెన్షన్ అనేది ఎక్కువైంది. బట్ యూ గైస్ వేర్ లైక్ వెరీ కాన్ఫిడెంట్, మీకు ఇష్టం వచ్చిన రివ్యూలు రాసుకోండి, వీఆర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి అన్నారు. వాట్ మేడ్ యూ టు సే దట్? అదే సార్, అంటే స్క్రిప్ట్ మీద ఎప్పుడు నమ్మకం వస్తుంది అంటే మనం రాసుకున్న కథ ఎప్పుడైనా సరే మనకి ఆబ్వియస్లీ నచ్చేస్తుంది. ఓకే, సో అది రాసిన తర్వాత అంటే ఏదైనా ఒక ఎపిసోడ్ కానీ ఒక సీన్ కానీ రాసిన తర్వాత 1 week బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆ సీన్ చదువుకున్నప్పుడు మనకి సేమ్ హై వస్తుందంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అర్థం. రిపీట్ వాల్యూ పేపర్ పైన. సో అట్లానే మూవీ చేసేసిన తర్వాత ఎడిట్లో చూసుకుంటాం కదా, ఎన్నిసార్లు చూసుకున్నా సరే నేను అనుకున్న బీట్ పాయింట్స్ కానీ హై పాయింట్స్ నాకు ఎగ్జాక్ట్ హిట్ అవుతున్నాయి. అంటే ప్రీ ఇంటర్వల్ కానీ ఇంటర్వల్ కానీ ఆ సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్లో వచ్చే ఏదైతే లెంతీ కన్వర్జేషన్ ఎన్స్ విత్ ఎ బ్యాంగ్ కానీ ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా అదే హైతో నాకు హిట్ అవుతున్నాయి. అంటే ఎన్నిసార్లు చూసుకున్నా సరే నాకు హై వస్తుంది. సో అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత కూడా నాకు వర్కౌట్ అవుతుంది. ఆడియన్స్ ఫస్ట్ టైం డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాను అంతే. సో ఆ కాన్ఫిడెన్సే లైక్ యూనో దాన్ని నెక్స్ట్ ఫామే ఈ సక్సెస్ అని ఏదైతే మీకు ఇప్పుడు కనబడుతుందో, మొమెంటం కూడా పెరిగిందని ఇందాక అందుకే, ఎందుకంటే షోస్ కూడా పెరిగినట్టున్నాయి. నాట్ రాంగ్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అంటే ఇట్స్ టూ ఎర్లీ టు ఎంజాయ్ అండి. అంటే నేను ఫస్ట్ ఫిలిం నుంచి బెస్ట్ కేసులో ఎక్స్పెక్ట్ చేసింది ప్రొడ్యూసర్కి పెట్టిన దానికంటే డబల్ రావడం ఈజ్ ద బెస్ట్ కేస్. అంత బ్రేక్ ఈవెన్ కూడా కాదు, డబల్ అంతకంటే రావడం అనేది ఇంకా అది మన ఫేట్. అది వచ్చింది అంటున్నారు. వచ్చింది అంటే ఇంకా రన్ ఉంది థియేటర్లో. అండ్ వర్స్ట్ కేస్ ఏంటంటే నాకు ఫస్ట్ ఫిలింకి నేను చూసిన స్ట్రగుల్స్ అయితే చూడకూడదు, నాకు ఈజీగా సెకండ్ ఫిలిం ఆపర్చునిటీ రావాలని అనేది నేను చూసుకున్నాను అంతే. సో అంటే నేను ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్. అంటే నాకు ఒక రిలీఫ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే నేను ఫస్ట్ ఫిల్మ్కి చూసిన స్ట్రగుల్స్ అయితే నేను చూడాల్సిన అవసరం లేదు, నాకు సెకండ్ ఆపర్చునిటీ చాలా ఈజీగా వస్తుంది అండ్ నాకు కావాల్సిన బడ్జెట్లో నాకు కావాల్సిన కాస్టింగ్తో వస్తుంది. అంటే ఫస్ట్ ఫిల్మ్ కూడా నాకు కావాల్సినట్టే వచ్చింది. కాకపోతే అంటే ఇక నుంచి నేను అంటే ఆపర్చునిటీ
ప్రెషర్ లేకుండా సినిమా అయితే చేసుకోవచ్చు అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు వచ్చింది. ఈ కన్వర్జేషన్కి కొంచెం మొమెంటం యాడ్ చేయడానికి మీ సినిమా స్క్రీన్ ప్లే లాగానే స్టార్ట్ చేద్దాం. విల్ ఓపెన్ ఇన్ ది ప్రజెంట్. అంటే మీ కుటుంబ నేపథ్యం, మీ 10th క్లాస్ ముందుకు వెళ్ళిపోదాం. 10th క్లాస్ నుంచి అయితే నాకు స్టోరీ తెలుసు, బట్ 10th క్లాస్ ముందుకు వెళ్ళిపోదాం. లైక్ పెనుగొండలో ఎలా ఉండేది, మీ బాల్యం ఎలా ఉండేది, లైక్ చైల్డ్హుడ్ డేస్ని ఎలా చెరిష్ చేసేవాళ్ళు, ఏంటి, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే నేను టాపర్ని అయితే కాదు, అబవ్ యావరేజ్ కంటే కొంచెం బెటర్ స్టూడెంట్ని. అంటే ఒక 70% ఈజీగా 70% అంటే అలా స్కోర్ చేయగలిగేంత బెటర్ స్టూడెంట్ని. సినిమా అంటే చాలా ఇష్టం. వాట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ గుర్తున్నంత దాంట్లో? థియేటర్లో కంటే కూడా చిన్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఫెస్టివల్ అయిపోయింది అంటే ఏదైనా ఈ వినాయక చవితి, దసరా, తెరా ఇలాంటి ఫెస్టివల్స్ ఉండే. ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత రోడ్డు మీద తెరకట్టి మూవీస్ వేసేవారు. ఓకే. సో నాకు బాగా గుర్తు, అప్పుడు రాజకుమారుడు మూవీ ప్లే చేశారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు మీ అన్నయ్య గారు ఫస్ట్ ఫిలిం. ఓకే. మూవీ 8 స్టార్ట్ అవుతుంది, 9 ఆ టైం స్టార్ట్ అవుతుంది. నైట్ 9 ఆబ్వియస్లీ తెర కాబట్టి నైట్ అవ్వాలి. ఓకే. సో అప్పుడు నేను సెకండ్ క్లాస్ అనుకుంటా. సెకండ్ క్లాస్, సెకండ్ ఆర్ థర్డ్, 7 years ఎగ్జాక్ట్గా గుర్తులేదు, సెకండ్ ఆర్ థర్డ్ ఆ ఇయర్లో. సో 9 దాటిన తర్వాత బయటికి రోడ్ మీద కూర్చుని అట్లా సినిమా చూస్తారంటే ఇంట్లో కొంచెం అట్లా కొంచెం అంటే ఒక ఆర్థడాక్స్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. మీ ఇంట్లోనా అలా ఉండేదా? అంటే అది మా స్ట్రీట్కి చివరనే అనమాట. గోడ దూకి వెళ్ళి చూసిన ఆ మూమెంట్ అయితే నాకు బాగా గుర్తుంది. తర్వాత మళ్ళీ గోడ దూకుతున్నప్పుడు మా ఫాదర్ చూడడం, తిట్టడం అవన్నీ కూడా జరిగాయి. మై ఫస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్. ఒకసారి మనకు ఆ హై అలవాటు అయిపోయిన తర్వాత వి డోంట్ స్టాప్ దేర్. సో ఆ తర్వాత చూసిన సినిమాలు, చూడడానికి ప్రయత్నించిన చేసిన ఆ పనులు అదే. అంటే మా ఊర్లో థియేటర్స్ ఉండేవి అప్పుడు. పెనుగొండ ఇప్పుడు ఒకటి ఉండేది. సో ఏదైనా మూవీకి వెళ్ళాలంటే కనీసం ఒక 1 week నుంచి నేను కాకాపట్టాలి ఇంట్లో. ఓకే. ఈ సండే సినిమా, ఈ సండే మూవీకి వెళ్ళాలి అని. ఏ సినిమా ఆడుతుంది మీకు ఎలా తెలిసేది? అంటే పోస్టర్స్ వేస్తారు కదా. పోస్టర్స్ వేస్తారు. సో ఏ పోస్టర్స్ అంటే తిరిగే వాళ్ళు కూడా ఈ పలానా సినిమా ఆడబోతుంది అది ఉండేదా? అవును. ఓకే. అదే ఆ మురారి, మురుగరాజు. సో ఇంట్లో రిక్వెస్ట్ చేసుకోవడం 1 week నుంచి, ఇంకా ఫైనల్లీ మా మమ్మీ ఓకే అనడం. 3 rupees టికెట్ అప్పుడు, నెల టికెట్ తీసుకుని వెళ్ళడం, చూడడం. సినిమా అంటే చాలా ఇష్టం నాకు. ఆబ్వియస్లీ అందుకే మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం మనం. ఓకే. సో ఇంకా లైక్ యూనో పుట్టినప్పటి నుంచి 10th వరకు కూడా పెనుగొండే అక్కడే మొత్తం. ప్లీజ్ డిస్క్రైబ్ పెనుగొండ టు అస్. నేను పెనుగొండ అంటే అనంతపురం దగ్గర అనుకుంటున్నాను, అదేనా? కాదు, వెస్ట్ గోదావరిలో ఇంకో పెనుగొండ చాలా ఫేమస్ మా ఊర్లో. ఓకే. ఒకటి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్. వాసవి ధామ్ అని ఒకటి. అంటే అక్కడ ఒక 120 feet గోల్డెన్ స్టాట్యూ ఉంటుంది వాసవి మాతది. గోల్డెన్ స్టాచ్యూ, ఎంటైర్ గోల్డ్. వావ్. గోల్డెన్ పెయింటింగ్. ఓకే. దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఓపెనింగ్ కి. ఇది 2018 or 19 అనుకుంటా. అండ్ ఇంకొక ఫేమస్ ఏంటంటే కజ్జికాయ అనే స్వీట్ చాలా ఫేమస్ మా ఊరు. పెనుగొండ కజ్జికాయ. ఈ రెండు చాలా ఫేమస్. వినాయక స్వీట్ హోమ్ చాలా ఫేమస్. ఇప్పుడు మూడోది రాజేష్ ఖన్నా ఇస్ ఫేమస్ బికాస్ లైక్ ఆ ఊరు నుంచి వచ్చి. ఏదైనా ఊరు పేరా అది? మీ పెనుగొండేనా? ఎగ్జాక్ట్లీ లోకల్లో ఏదో చిన్న గ్రామమే కాదు, ఒక చిన్న ఏరియా. చెరుకువాడ పెనుగొండ అది. సో ఇంటర్ కంటే కూడా పాలిటెక్నిక్ కి కొంచెం బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇంటర్ కంటే పాలిటెక్నిక్ బెటర్ అనిపించి నేను పాలిటెక్నిక్ చూస్ చేసుకున్నాను. ఓకే. అంటే జస్ట్ బికాస్ ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్ తర్వాత నేను క్విట్ చేయాల్సి వస్తే పాలిటెక్నిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని అంతే. సో పాలిటెక్నిక్ చేశారు మొత్తానికి. భీమవరం సీతా పాలిటెక్నిక్. భీమవరం దగ్గర అక్కడ నుంచి 36 kilometers ఉంటుంది. 36 kilometers. అప్ అండ్ డౌన్ డైలీ? అప్ అండ్ డౌన్. ఒక 1 year రూమ్లో స్టే చేసా, 2 years అప్ అండ్ డౌన్. భీమవరం అంటే అప్పటికి మీకు సినిమా అంటే ఇష్టం? ఇంకా ఎవ్రీడే మూవీసే. పైగా భీమవరం అంటే లైక్ ట్రేడ్ మార్క్ ఆఫ్ త్రివిక్రమ్ గారు ఉండేవారు అప్పటికి. అండ్ ఆ లైక్ మీ 10th అనేది ఏ ఇయర్ నాకు తెలియదు కానీ 2008 పాస్డ్ అవుట్ 10th. 2008. I was 2007. ఓకే. సో ఆబ్వియస్లీ అప్పటికి నాకు త్రివిక్రమ్ గారు ఎప్పుడు పరిచయం అయిపోయారు. ఇన్ఫాక్ట్ మీకు కూడా పరిచయం అయిపోయి ఉంటారు. పైగా సినిమా అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్వయంవరం, అతడు జల్సా, కలేజా ఇస్ వన్ ఇంటర్మీడియట్, కలేజా ఇంటర్మీడియట్ లో. ఓకే. సో పాలిటెక్నిక్ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటెక్నిక్ లో బెస్ట్ మెమరీ ఏంటంటే నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. సో మాకు ఒక బ్యాచ్ ఉండేది, ఆపోజిట్ లో పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఉండేవారు. సో అంటే ఒక క్యూట్ ఫ్యాన్ వర్స్ అవేవి క్లాస్ లో. క్యూట్ ఫ్యాన్ వర్స్ అదేంటి? క్యూట్ గా ఉండకూడదే ఫ్యాన్ వర్స్ అంటే? అంటే అవన్నీ ఇప్పుడు గుర్తించుకుంటే క్యూట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు క్యూట్ గా ఉన్నాయి, అప్పుడైతే అదే రికార్డులు అట్లా అంతే. ఓకే. చాలా బాగుండేది. యూ ఫాట్ ఎనీ డే? ఎవ్రీడే, నాట్ ఎనీ డే, ఎవ్రీడే. సో ఇప్పుడు మీరు 10th లో అంటే 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 ఎట్లా ఉండేదంటే
వీడిని మహేష్ బాబు టాపిక్ తీసుకొస్తే ట్రిగ్గర్ అయిపోతాడు అనేంత ఉండేది నా మీద అప్పుడు. అంతలా జరిగేవి అంటే ఫన్నీగానే అక్కడ నొక్కేవాళ్ళు. అంతే. ఎప్పుడన్నా ఎర్రగబడి మా హీరోని అంటావరా అని చెప్పేసి కొట్టేసిన సందర్భాలు అంతలా లేదు. మిమ్మల్ని కొట్టే సందర్భాలు లేదు అట్లా లేదు, ఓన్లీ వర్బల్ వార్స్ అంతే అంతే. ఎంతున్నా సరే ఊరికే రికార్డ్స్ గురించి అంతే. రికార్డ్స్ గురించి. ఓకే. సో వాట్ వాస్ యువర్ ఫస్ట్ మహేష్ బాబు గారి థియేటర్ మెమరీ? అసలు తెర మెమరీ రాజకుమారుడు, థియేటర్ మెమరీ ఏంటి? ఫిలిం ఒక్కడు. వా. ఓకే. ఎట్ ది ఏజ్ ఆఫ్ 7th అర్థమైందా సినిమా? ఆబ్వియస్లీ హై ఎక్కేసిందా? అదే అంటే అప్పట్లో కమర్షియల్ మూవీస్లో బెస్ట్ థింగ్ ఏంటంటే అందరికి అర్థమవుతాయి. అంటే ఒక స్కూల్ పిల్లాడు, కాలేజ్ వాడు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అతడు అర్థం కావడానికి ఏముండదు. అతడు కూడా వెళ్ళిపోతాడు సార్. డూ యూ స్టిల్ వాచ్ ఇఫ్ ఇట్స్ బీయింగ్ ప్లేడ్ ఇన్ మా టీవీ? చూస్తాను. మా ఇంట్లో ఎట్లా అంటే ఇప్పుడు అతడు కానీ సీతమ్మకిలో సినిమా చెట్టు కానీ టీవీలో వేసారు అనుకోండి, చూస్తారు. నెక్స్ట్ డే వేస్తే మళ్ళీ చూస్తారు, నెక్స్ట్ డే వేస్తే మళ్ళీ చూస్తారు, నెక్స్ట్ డే వేస్తే మళ్ళీ చూస్తారు. అలా ఉంటుంది. అంటే మా ఫాదర్ అండ్ మదర్ కూడా మహేష్ బాబు మూవీస్ చాలా ఇష్టం. మా హీరోకి ఆ వాల్యూ ఉందిరా, రిపీట్ వాల్యూ ఉందిరా, ఇక్కడ వేసినా చూస్తారా అని ఇప్పుడు ప్రౌడ్గా చెప్తున్నట్టుంది మీరు. బట్ ఇక్కడ ఇంకో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది, అది మీ ఫాదర్. ఇప్పుడు ఆయన్ని కన్విన్స్ చేయాలి దట్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాట్ హ్యాపెండ్ దేర్? అంటే ఒకటి ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ కన్విన్సింగ్ పీపుల్. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒకటి బిలీవ్ చేస్తూ ఉండే ఆపోజిట్ పీపుల్ దానికి క్వైట్ ఆపోజిట్ థింగ్ని బిలీవ్ చేస్తున్నా సరే నేను వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేయగలను. సో నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి. అంటే రిక్వెస్ట్ చేసి ఏడ్పించి ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. ఇది నాకు ఆ స్కిల్ ఉందన్నమాట. సో అట్లా మా ఫాదర్కి నేను అర్థమయ్యేలా చెప్పగలను. సో కూర్చోబెట్టి ఇట్లా నాకు ఒక 1 year టైం ఇవ్వండి, ఆ 1 yearలో నేను మినిమం ప్రూవ్ చేసుకుంటా. 365 daysలో అంతే. అంటే 1 yearలో డైరెక్టర్ అయిపోతారని కాదు, గ్రోత్ చూపిస్తా. అట్లా 1 year టైం తీసుకుని వచ్చాను అనమాట. అంతే. ఏ ఇయర్లో ఇది? 2015 బీటెక్ పాస్డ్ అవుట్ తర్వాత. ఇది 2026, 11 years అయింది. అప్పటికి బీటెక్ పాస్డ్. బీటెక్ పాస్డ్. ఓకే. మరి అరే ఇది మిస్ అయ్యామే. సో ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోలేదు, అక్కడే ఉన్నాయి. ఇంకా అక్కడే ఉన్నాయి. ఏమైనా సబ్జెక్ట్స్ మిగిలిపోయినాయా? లేదు, ఆల్ క్లియర్. ఏ బ్రాంచ్? ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. పాలిటెక్నిక్ చదివిన తర్వాత టీసెట్ ఏదో ఉంటుంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఈసెట్ అది రాసి సార్. విఆర్ సిద్ధార్థ. మీ బీటెక్ కాలేజ్ ఎక్కడ, ఏంటి, ఎలా ఉండేది? విజయవాడ విఆర్ సిద్ధార్థ. ఓ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఓకే. ప్రిసైజ్ గా అదే తీసుకోవడానికి కారణం ఆర్జీవి గారు అక్కడ చదివారు. అంటే ఫస్ట్ ఆప్షన్స్ అక్కడ పెట్టుకున్నా, లక్కీగా అక్కడ వచ్చింది అంతే. ఓకే. ఈసెట్ లో మంచి ర్యాంక్ వచ్చిందా? మంచి ర్యాంక్ వచ్చింది. సో భీమవరం నుంచి బెజవాడ. అంటే సీట్ కొనుక్కునే స్తోమత లేదు కాబట్టి అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఎనర్జీ పెట్టి బాగా చదువుకుని ఎగ్జామ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసా. సీట్ గురించి కాదు కానీ అది ఆర్జీవి గారి గురించి. అక్కడ రావడం అది లక్కీ అది. సో హౌ వర్ యువర్ కాలేజ్ డేస్? కాలేజ్ అయిపోయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేది ఇంట్లో చెప్పాలంటే అప్పటికే నేను ఏదో ఒక గ్రోత్ చూపించాలని అనుకున్నాను అనమాట. సో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకున్న వే ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్. సో అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఎరా ఉండేది. షార్ట్ ఫిల్మ్స్ అన్ని కొంచెం బాగా చేస్తూ అట్లా. సో కాలేజ్లో ఉన్నప్పుడే అంటే మాది ఐటీ కాబట్టి ఎవ్రీడే ల్యాబ్ అవర్ ఉండేది, కంప్యూటర్ ల్యాబ్ అవర్. సో నేను ఒక కార్నర్ సిస్టమ్ తీసుకోవడం, హెడ్ఫోన్స్ పెట్టుకున్న షార్ట్ ఫిల్మ్స్ చూడడం, సో ఎక్స్ప్లోర్ చేసి అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. సో అప్పుడు కొంచెం సపోర్ట్ కావాలని మా అన్నయ్యని డబ్బులు అడిగి ఒక SLR కెమెరా కొనుక్కుని, అంటే మీ అన్నయ్య డబ్బులు ఇచ్చారు. ఎవ్రీ డే నేను ఒక 4-5 hours స్పెండ్ చేసేవాడిని ఫిల్మ్ మేకింగ్ మీద. అంటే ఐదర్ ఇట్ ఈస్ రైటింగ్ ఆర్ షూటింగ్ ఆర్ ఎడిటింగ్ ఆర్ డిస్కసింగ్ ద స్టోరీస్ విత్ మై ఫ్రెండ్స్. అంతే. సో మీ చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయా? అప్పుడు కొన్ని స్క్రాప్ ఉంటాయి, ఒకటి మాత్రం ది బెస్ట్ ఉంటుంది, అది చూడండి. అవునా? ఏ ట్రూ వారియర్ అని ఉంటుంది. ట్రూ వారియర్. ఓకే. చెస్ బోర్డ్ మీద ఉంటుంది. నోట్ దిస్ టైటిల్ యువర్ ఆనర్. చెస్ బోర్డ్ పైన ఉంటుంది. ఓకే. అంటే అప్పటికి ఏంటంటే జనరల్గా షార్ట్ ఫిల్మ్స్ అనేటప్పటికీ ఒక లవ్ స్టోరీ చేద్దాం అట్లాంటి థాట్లో ఉంటుంది కదా జనరల్గా ఏజ్లో. సో అమ్మాయిలు ఎవరు వచ్చేవారు కాదు యాక్ట్ చేయడానికి. చాలా రిజర్వ్డ్ గా ఎందుకు వస్తారు, అలా బయలు ఉంటాయి కదా, పైగా బెజవాడ. సో ఇదంతా కదా ఎవరిని అడగకూడదు. నేను నా స్కిల్ ఏంటో తెలియాలంటే యాక్టర్స్ లేకుండా చేద్దాం డిసైడ్ అయ్యా. ఓకే. సో ఒక చెస్ బోర్డ్ మీద చెస్ కాయిన్స్ మాట్లాడుకుంటూ ఒక వార్ జరిగితే ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద తీసా. 8 minutes ఉంటుంది అది. ఓకే. ఎన్ని వ్యూస్ వచ్చాయి దానికి ఇప్పుడు చూసుకుంటే? 5K ఏమో ఉన్నట్టుంది. ఇప్పటికి 5K స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి 5K. అంతే. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఒకసారిగా టక్ 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 కూడా వస్తారు లైక్స్ అందరు ఇప్పుడు. ఓకే. మిగతా స్క్రాప్ అన్నారు కదా, ఆ స్క్రాప్ నుంచి ఆబ్వియస్లీ స్క్రాప్ అంటే దే ఆర్ మై లెసన్స్ అంతే. ఆబ్వియస్లీ అదే చెప్పబోతున్నాను. సో లైక్ వి మేక్ మిస్టేక్స్, అరే ఇది ఇలా కాదు, చూస్తాం మనకే నచ్చట్లేదు, వీ నీడ్ టు మేక్ సంథింగ్ బెటర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు ద ట్రూ వారియర్ అని చెప్పేసి చెస్ బోర్డ్. ఆ ఫస్ట్ 2 జానర్స్ ఏంటి? లవ్ స్టోరీస్ అవి కూడా. ఒకటి స్కామ్ మీద ఉంటుంది, ఒకటి లవ్ స్టోరీ, ఇంకొకటి కూడా లవ్ స్టోరీ. అంటే ఈ చెస్ బోర్డ్ షార్ట్ ఫిల్మ్కి ముందు వంశీ డివి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు కాలేజ్లోనే. అంటే హీఈస్ మై
సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ ఫర్ ఆల్మోస్ట్ షార్ట్ ఫిల్మ్స్. ఓకే. సో తను ఒక మాట అన్నాడు ఏంటంటే రాజేష్, మనం ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసేది యూట్యూబ్ వ్యూస్ కోసమో లేకపోతే మీ మీ క్లాస్మేట్స్లో ఏదో నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా చెప్పుకోవడం కాదు. కాలేజ్ తర్వాత నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నావు. సో వెళ్ళిన తర్వాత ఏడీగా జాయిన్ అవ్వడానికి కానీ లేదా ఎవరి దగ్గర కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నీకు షార్ట్ ఫిల్మ్ హెల్ప్ అవ్వాలి, నీ స్కిల్ సెట్ అని చెప్పాలి. అలాంటి షార్ట్ ఫిల్మ్ అయితే చేద్దామని అన్నాడు ఒకసారి. అప్పుడు నేను చేసింది ట్రూ వారియర్ షార్ట్ ఫిల్మ్. ఇప్పటికీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ షార్ట్ ఫిల్మ్. అవునా? చూడొచ్చు. ఈవెన్ సుజిత్ సైన్ మేడ్ షార్ట్ ఫిల్మ్ బిఫోర్ మేకింగ్ ఇస్ లైక్ బిగ్ డైరెక్టర్. అవునవును, చాలా చేశారు ఆయన. అండ్ సుజిత్ సైన్తో ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఈ ట్రూ వారియర్ చెప్పాను కదా షార్ట్ ఫిల్మ్, ఒక కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఓకే. సో దానికి సుజిత్ సైన్ వాజ్ ద చీఫ్ గెస్ట్. అవునా? ఏ ఇయర్? ఆఫ్టర్ రన్ రాజా రన్ అండ్ బిఫోర్ సాహో ఇది. ఓకే. అప్పుడు సాహో ఓకే అయింది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. మీ ఫిల్మ్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అదే చెప్తా. సో సేమ్ మాలీవుడ్ టైమ్స్ లాంటి ఎక్స్పీరియన్సే. మాలీవుడ్ టైమ్స్లో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అంటే వాడి చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ వాడికి కాకుండా వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ వాడు స్టేజ్ మీద ఎక్కుతున్నప్పుడు ఒక క్లాప్స్ పడతాయి కదా. సో నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను అది. ఓకే. అంటే అఫ్ కోర్స్ అది వేరే షార్ట్ ఫిల్మ్స్కి అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అట్లా వెళ్ళిపోయి, అయితే తర్వాత ఎక్కడో ఒక స్పెషల్ జూరీ అవార్డు ఒకటి ఇచ్చారు నా దానికి. సో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ జూరీ అవార్డ్ గోస్ టు ట్రూ వారియర్ షార్ట్ ఫిల్మ్ డన్ బై రాజేష్ అని అనగానే క్లాప్స్ పడ్డాయి. సో అండ్ నేను నుంచుని అంటే నేనే రాజేష్ అని చెప్పే మూమెంట్కి క్లాప్స్ స్టార్ట్ అయ్యాయి. నేను మాట్లాడడం ఆపేసా. ఎందుకంటే అంటే నాకు ఆ క్లాప్స్ చాలా హై ఇస్తుంది. ఒక 30 seconds 40 seconds అట్లా ఆపేసి కంటిన్యూస్ క్లాప్స్ పడుతున్నాయి. నాకు ఎగ్జాక్ట్ మాలివ్ టైమ్స్ గుర్తొచ్చింది అప్పుడు. అండ్ అప్పుడు సుజిత్ సైన్ వచ్చేటప్పుడు ఆయన చూసిన షార్ట్ ఫిల్మ్స్లో ట్రూ వారియర్ గురించి కాసేపు మాట్లాడారు. మిగతా వాటి కన్నా సరే మాట్లాడారు. అంటే నేను చూస్తున్నప్పుడు ఏంటిది చెస్ బోర్డ్ మీద కాయిన్స్ అంటే తిప్పుతున్నాడు అంతే అనుకున్నా, కానీ లాస్ట్కి ఒక వార్ ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఒక చెస్ బోర్డ్ మీద కొంచెం బాగా మాట్లాడారు. ఒక 8 minutes షార్ట్ ఫిలిం అంతే ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో. అండ్ అది చేయడానికి ముందు మీ ఫ్రెండ్ ఏదైతే డివి వంశీ డివి ఎవరైతే అతను ఇచ్చిన మోటివేషన్ ఏదైతే ఉందో అది గ్రేట్ అసలు. ఎందుకంటే నువ్వు ఏదో ర్యాండమ్ గా చేసేయడం కాదు, యువర్ ఫిలిం షుడ్ స్పీక్ అంటారు కదా, లైక్ యూనో దట్ ఈస్ వాట్. అంటే అది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలన్నా సరే మీకు అది అర్థమయ్యేలా చెప్పాలి. సో ఆల్ క్రెడిట్స్ టు వంశీ. నాకు అది అంటే నాకు నిజంగా హెల్ప్ అయింది అది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈడీగా జాయిన్ అవ్వడానికి నాకు ఆ షార్ట్ ఫిల్మ్ హెల్ప్ అయింది. అవునా? అంటే ఎవరికైనా అంటే ఫేస్బుక్లో లింక్ షేర్ చేసినా, మెయిల్ చేసినా కానీ నేను ఫస్ట్ ఆ లింక్తోనే అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునేవాడిని. నాకు చాలా హెల్ప్ అయింది అప్పుడు. సో ఐ నో నాకు మాలీవుడ్ టైమ్స్ ఇంకా కళ్ళ ముందు కనబడుతుంది ఇంకా. సో బట్ డౌన్ ది లైన్ ఇన్ని ఇయర్స్ తర్వాత మాలీవుడ్ టైమ్స్ సినిమా చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? సేమ్ అదే. అంటే ఒకటి బ్రో, అంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ లైఫ్ సిమిలర్గానే ఉంటాయి. సిచ్యువేషన్స్, పర్సన్స్ నేమ్స్ మారుతాయి కానీ చాలా సిమిలర్గానే ఉంటాయి మోస్ట్లీ. అంటే మాలీవుడ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ నాకు అయింది, చాలా మంది కూడా అయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ప్రతి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో అయి ఉంటుంది ఎక్కడెక్కడ. ఓకే, బట్ ఇట్ హ్యాపెండ్ విత్ యూ ఆల్సో. సో మనం ఇలా మాట్లాడుకుంటున్నట్టుగా ఇంకెక్కడో ఇక్కడ పక్క ఇది అయ్యి ఉంటుంది. అరే అని. సో వాట్ ఈస్ వంశీ డూయింగ్ నౌ? హీస్ వెరీ గుడ్ ఇన్ దట్ ఈవెంట్స్. Okay, he's photography doing events. Okay, wedding events and events అనే చేస్తుంటారు. So back then 10 years back 11 years back ఎడిటింగ్ దీన్ని చేసేవాళ్ళు మీరు, లైక్ యు నో వాట్ వాస్ ది సాఫ్ట్వేర్? సోనీ వేగస్ ప్రో. దాన్ని చేసేవాళ్ళు. చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడంటే అసలు కైన్ మాస్టర్లు కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సిస్టమ్ హీట్ అయిపోయేది. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సిస్టమ్ హీట్ అయిపోయేది. బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసి అట్లా చేసేవాళ్ళు. ట్రాన్సిషన్స్ ఉండవు కొన్ని, అంటే డిజాల్వ్ చేయడానికి అదే బేసిక్ ట్రాన్సాక్షన్స్ తోనే చేసేవారు. దానికి ఏమైనా అప్గ్రేడ్ చేయాలన్నా సరే అంత ఇవి ఉండవు. అవును. ఓకే. సో ఆడియో డబ్బింగ్ చెప్పేవాళ్ళం. విజయవాడలో ఎక్కడ డబ్బింగ్ చెప్పించేవాళ్ళు? స్టూడియో ఉండేదా? అంటే ఫస్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్కి జస్ట్ అంటే అప్పుడు ఫ్రెండ్స్కి కొంతమందికి కార్స్ ఉండేవి. సో కార్లోకి వెళ్ళి డోర్స్ ని క్లోజ్ చేసుకుంటే చాలా సైలెంట్గా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. సో అక్కడ ఫోన్ రికార్డ్ చేసుకోవడం ఫస్ట్ అట్లా చేసాం. ఓకే. తర్వాత కొంచెం ఎఫర్ట్ చేయొచ్చు అనేటప్పుడు డబ్బింగ్ స్టూడియోకి చెప్పేవాళ్ళం. బెజవాడలో ఎక్కడ డబ్బింగ్ స్టూడియోలు ఉన్నాయి? ఉండేవా బ్యాక్ దెన్ 10 years? అంటే అప్పటికే న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఉండేవి కదా. ఓకే, అక్కడికి వెళ్ళి చెప్పించుకునే వాళ్ళు. ఒక షార్ట్ ఫిల్మ్ కింద కష్టపడ్డారు ఆబ్వియస్లీ. అండ్ అదే ఇప్పుడు రిజల్ట్ చూపించింది. ఎందుకంటే అది ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎంత అంటే వేరే దగ్గరికి ఎక్కడైనా అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలంటే దిస్ ఈస్ మై వర్క్
అని చూపించుకోవడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లా చేతిలో ఉంది ఆల్రెడీ. నైస్. ఏడీగా జాయిన్ అవ్వడం అనే ఫ్యాక్టర్ దగ్గరకు వద్దాము. దానికన్నా ముందు ఇప్పుడు వీళ్ళు అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ ది హౌస్, అదే మీ ఫాదర్ని కన్విన్స్ చేయడం. అదే బీటెక్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. సో నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ జాబ్. కాకపోతే నేను అప్పటి నుంచి ఇంట్లో తెలుసు అనమాట, వీడు ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఫిలిమ్స్కి వెళ్ళిపోతాడు అని. సో చెప్పిన తర్వాత ఒక 1 వీక్ డ్రామా జరిగింది. ఇంకా ఫైనల్లీ అప్పుడు నేను ప్లే చేసిన ట్రిక్ ఏంటంటే, ఒక 1-2 ఇయర్స్ నాకు టైం ఇవ్వండి, ప్యారల్గా జాబ్ ట్రయల్స్ చేస్తూనే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేస్తా అంటే దానికి ఓకే అన్నారు. విచ్ ఇస్ ఎ బ్లఫ్ యాక్చువల్లీ. సరే, మీ ఇంట్లో ఆల్రెడీ తెలుసు వీడి సినిమాలోకి వెళ్తాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు, ఆ సిచ్యువేషన్ ఏంటి? ఆర్జీవి గారి నా ఇష్టం బుక్ వెనకాల స్టోరీ ఏంటి చెప్పండి. అది ఒకటి, స్కూల్లో నేను ఫేర్వెల్ డేలో చెప్పినప్పుడు మా ఫాదర్ ఉన్నాడు అక్కడ, తెలుసు. అండ్ అప్పటికే నా స్లామ్ బుక్లో అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వీడు డైరెక్టర్ అవుతాడు, అంటే నువ్వు డైరెక్టర్ అవుతావు, ఆల్ ది బెస్ట్ రాయడం, ఇవన్నీ మా ఫాదర్ చూసాడు అనమాట. ఓకే. సో ఒక చిన్న ప్లాంటేషన్ లాగా ఉందన్నమాట మా ఫాదర్ మైండ్లో అప్పటికి. సో నా ఇష్టం బుక్ ఎక్కడ కొన్నారు మీరు? తిరుపతి రైల్వే స్టేషన్లో అక్కడ అమ్ముతున్నారు. ఓకే. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారు అక్కడికి? అవును. ఓకే. అంటే 10th పాస్ అయినందుకా? కాదు, పాలిటెక్నిక్లో. ఓకే. పాలిటెక్నిక్లో ఉన్నప్పుడు బాలాజీ, సత్యనారాయణ అంటే ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ మెమరీస్ ఇన్ పాలిటెక్నిక్. శరత్ లైక్ బాగా తిరిగే వాళ్ళు ఎక్కడెక్కడ? అదే ఇంకా భీమవరంలో రూమ్లో స్టే చేసేవాళ్ళం కాబట్టి ఏ సినిమా పడితే సినిమా చూసేవాళ్ళం. అదే ఇట్స్ డబ్బింగ్ ఫిలిం ఆర్ ఇంగ్లీష్ మూవీ, హిందీ మూవీ, ఏదైనా సరే ఏది పడితే. ల్యాప్టాప్స్ ఉండేవా థియేటర్స్లో? ఓకే. భీమవరం థియేటర్స్ లో లైక్ సినిమాలు ఆడేవి గట్టిగా? ఓకే. అప్పుడు 9 థియేటర్స్ ఉండేవి అనుకుంటా మీరున్న ఏరియాకి దగ్గరలో. ఏరియా కదా, భీమవరం మొత్తం తిరిగాం కదా సైకిల్ చేసుకుని. ఏ సినిమాలు అప్పుడు లైక్ మీ పాలిటెక్నిక్ టైంలో వచ్చిన సినిమాలు? కలేజా, పులి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆంజనేయులు, రవితేజ గారు. సో పాలిటెక్నిక్ డేస్ వెర్ యూర్ లైక్ మోస్ట్ మెమరబుల్ డేస్, కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేయగలిగినవి, చాలా ఎక్కువ. అంటే నాకు థియేటర్ యాక్సెస్ ఎక్కువ దొరికింది నాకు పాలిటెక్నిక్. అసలు ఇంకా మన ఆపేవాడే లేడు. లేక భీమవరం చదువుకుంటున్నామ్మా ఇక్కడే ఉన్నాను చెప్పేసి చెప్పడం, వెళ్ళిపోవడం. సో అప్పటికి ఇంకా అంటే పాలిటెక్నిక్ లో ఏంటంటే మనకి అటెండెన్స్ పర్సెంటేజ్ లిమిట్ ఒకటి ఉంటుంది కదా, 75% రావాలి. సో అది వస్తే సరిపోతుంది. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీస్కి వెళ్ళడం. మిగతా 25% లేదంటే సెకండ్ షోస్ అంతే థియేటర్లో పడేది. ఓకే. థియేటర్ అటెండెన్స్ మాత్రం 100%, ఎందుకంటే సాయంత్రాలు రాత్రులు వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ 75%, అక్కడ 100%. సో నైస్. మీ ప్రెస్ మీట్ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, మీరు ఇష్టం వచ్చిన రివ్యూస్ రాసుకోండి, వీఆర్ ఓపెన్ టు ఇట్ అని చెప్పేసి, ఎందుకంటే అది నా కథ మీద నాకున్న నమ్మకం అని చెప్పేసి మీరు చెప్పారు. అండ్ ఇప్పుడు లైక్ వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మీ రివ్యూస్ మీరు చూసుకున్నారా? ఇన్ఫ్యాక్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత యాజ్ అ ఫిల్మ్ మేకర్, అరే నేను రాసిన ఈ కథకి లేకపోతే నేను రాసిన ఈ సీన్కి క్లాప్స్ పడతాయి, రియాక్షన్స్ ఎలా వస్తాయి, ఇలాంటి అప్రిషియేషన్ వస్తుంది అనే మూమెంట్ కోసం మీరు ఎక్కువ వెయిట్ చేశారా? లేదా మొత్తం ఓవరాల్గా మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఐ జస్ట్ వాచ్డ్ న్యూటన్స్ థర్డ్లో అండ్ దిస్ ఈస్ ది రివ్యూ అని చెప్పేసి ఏదైతే పోస్ట్ చేస్తారో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే బయట సోషల్ మీడియాలో, దానికోసం ఎక్కువ వెయిట్ చేశారా? రెండు ఉంటాయి బ్రో. అంటే ఒక 50% మూవీ చూసా బాగుంది, ఒక 50% నేను ఏదైతే రాసుకున్న డీటెయిలింగ్ నోట్. సో విల్ కమ్ టు ది రివ్యూస్ పార్ట్. అది చెప్పారు మీరు, ఏది లైక్ యూనో నేను ఏదైతే రాసుకున్నానో ఆ డీటెయిలింగ్స్ నోటీస్ చేస్తున్నారు అని చెప్పేసి. విల్ కమ్ టు ది రివ్యూస్ పార్ట్. సో మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఒక ప్రీ మైండ్ సెట్ ఉంటుంది, ఎలాంటి రివ్యూ వచ్చినా సరే, బాగా వచ్చినా చెడ్డగా వచ్చినా నేను న్యూట్రల్గా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. డిడ్ ఎనీ రివ్యూ హర్ట్ యూ వచ్చిన తర్వాత? అంటే ఒకటి, నేను అన్ని రివ్యూస్ చూడలేదు, ఎక్కువగా లేవు, 10 ఏమో ఉన్నాయి. అంటే ప్రొఫెషనల్ రివ్యూస్ కంటే నాకు ఇండివిజువల్ రివ్యూస్ ఎక్కువ నాకు రీచ్ అయ్యాయి. ఓకే. అంతే. అసలు రివ్యూస్ పైన మీ స్టాండ్ ఏంటి? రివ్యూస్ వల్లే ఓ సినిమా చచ్చిపోయింది అని అనుకున్న సినిమా ఏదైనా ఉందా మీ మైండ్లో? ఇది వెరీ రిస్కీ క్వశ్చన్ ఇది, అందుకే అడిగాను. నవ్ ఇట్స్ గెట్టింగ్ మామూలుగా గరం హోరా అన్నట్టు. అంటే ఒకటి, రివ్యూస్ సినిమాని చంపేస్తాయి, రివ్యూస్ వల్ల సినిమా ఆడట్లేదు, రివ్యూస్ సిస్టమ్ మారాలి, లేదంటే రివ్యూ ఒక 1 డే ఆగి వేయాలి అనే డిస్కషన్ ఈజ్ అవుట్డేటెడ్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకొని నో యూస్. అంటే అది మన కంట్రోల్. రివ్యూస్ ఆగాలి, రివ్యూస్ కంట్రోల్ చేయకూడదు సినిమా అనేది అవుట్డేటెడ్ టాపిక్. అది కంట్రోల్ చేయాలి, ఇప్పుడు అన్కంట్రోలబుల్. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఓకే. అంటే ఒక రివ్యూ సిస్టమ్ని దాటి
నీ సినిమాకి ఆడియన్ అని నువ్వు థియేటర్కి ఎలా పట్టుకొస్తావు అనేది నీ చేతిలో ఉంది, అంతే కదా. సో రివ్యూ సిస్టమ్ని దాటి ఆడియన్ని థియేటర్ పట్టురావాలంటే నీకు కొన్ని వెపన్స్ ఉంటాయి. ఫస్ట్ లుక్ పోస్టర్, క్యారెక్టర్ ఇంట్రో పోస్టర్స్, టీజర్ ఆర్ టీజర్ 1-2 ఆర్ ట్రైలర్, సాంగ్స్. వీటితో నువ్వు ఆడియన్ ఇంప్రెస్ చేస్తే ఆడియన్ రివ్యూస్ చూసి ఆ రివ్యూస్లో బ్యాడ్గా ఉన్నా సరే థియేటర్కి ఆడియన్ వచ్చేలాగా నీ కంటెంట్ బయట ఉండాలి. ఉంటే ఆడియన్ వస్తాడు, అంతే. స్పైడర్ మూవీ పోస్టర్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ మహేష్ బాబు గారు లుక్, స్పైడర్ మూవీ ఒక లుక్ ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న రోబోటిక్ స్పైడర్ ఉంటుంది, దానికి ష్ అంటారు. అరే ఇది ఎలాంటి సైఫై, లైక్ బీయింగ్ ఫ్యాన్ ఆఫ్ స్టీవెన్ స్పీల్బర్గ్ అండ్ మెనీ అదర్ సైఫై ఫిలిమ్స్, నేను మెంటల్ ఎక్కిపోయి నేను ఈ సినిమా చూస్తున్నాను ఫిక్స్ అయిపోయి, అండ్ దట్ టు ఫ్రమ్ మురుగదాస్ గారి నుంచి వస్తుంది కాబట్టి నాకు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉండి హారిస్ జయరాజ్ మ్యూజిక్, పైగా లైక్ ఇంకా అన్ని మీరు చెప్పినట్టే ట్రైలర్, పోస్టర్, టీజర్ అన్ని చూసేది నేను చూసాను, ఫిక్స్ అయిపోయాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్టికులర్ స్పైడర్ ఆన్ హిస్ షోల్డర్ అనమాట. అది లేనే లేదు. అది ఓన్లీ నన్ను అందరినీ థియేటర్ని పిలిపించడానికే మొత్తానికి వాడిన ఒక ట్రిక్. నేను బయటకు వచ్చి దాని గురించి రివ్యూ చేశా, అసలు అది లేనే లేదు అని చెప్పేసి. ఇప్పుడు నేను ఎలాగైతే ఆలోచించానో అలా చాలా మంది ఆలోచించుంటారు కదా, ఎందుకంటే ఆ పోస్టర్ నా ఒక్కడికే కాదు, ఆ రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరికి కనబడుతుంది. సో నేను ఎలాగైతే ఆలోచించానో అందరూ ఆలోచించుంటారు. తీరా అది లేనప్పుడు నేను డిసప్పాయింట్ అయిపోయి ఆ డిసప్పాయింట్మెంట్ని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే విచ్ విల్ ఎఫెక్ట్ ఎవెన్చువల్లీ ఫిలిం ఎంటైర్ సక్సెస్. ఇప్పుడు అది ఫేరా అన్ఫేరా అలాంటి పోస్టర్, లైక్ ప్రామిస్ చేసింది డెలివర్ చేయకపోతే అంటే ఒకటి 2 థింగ్స్ ఉంటాయి. అంటే నిజంగానే అది గిమ్మిక్ అయి ఉండొచ్చు ఆడియన్ థియేటర్ పట్టడానికి, లేదంటే మురుగదాస్ సార్ ఫస్ట్ వెర్షన్లో నిజంగా అట్లాంటి స్పైడర్ ఉందేమో, ఎవరు నో, తర్వాత ఏమైనా చేంజ్ అయిందేమో, ఎడిట్లో తీసేమో, మనకు తెలియదు. చాలా స్మార్ట్, సో ఏదైనా ఉండొచ్చు కదా. నవ్ స్పీకింగ్ డైరెక్టర్. ఓకే, పైగా మహేష్ బాబు సినిమా ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, సో దాన్ని కాపాడుతున్నారు దగ్గర ఉండి. జస్ట్ కిడింగ్. ఓకే ఓకే. సో రివ్యూస్ వల్లే సినిమా కిల్ అయింది అనిపించిన మీకు ఏదైనా సినిమా ఉందా? రివ్యూస్ వల్లే సినిమా చచ్చిపోవడం అనేది నాకు అంటే 100% అయితే అట్లా జరగదు. అది అంటే ఎక్కడో ఒక చోట ఎవడో ఒకటికి నచ్చుతుంది సినిమా, వాళ్ళు కూడా మంచి రివ్యూస్ ఇస్తారు కదా. అంటే ఆడియన్ నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ చూస్తున్నాడా, పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ చూస్తున్నాడా అనేది కూడా ఆడియన్ మైండ్ సెట్ పెట్టి ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ ఆల్గరిథమ్ నౌ అండ్ పీపుల్ ఆర్ మోస్ట్లీ కన్జ్యూమింగ్ నెగటివిటీ. అండ్ మీరు చెప్పిన అరే ఎక్కడో ఒకరికి ఒక సినిమా నచ్చుండొచ్చు అని చెప్పేసి, అతనికి ఏ సోషల్ మీడియా అకౌంట్ లేదు, అతను మీ ఫాదర్ లాంటి ఒక ఆటో డ్రైవర్ అనుకుందాం, హూ లవ్స్ సినిమా, వెళ్ళామా చూసామా బాగుంది బాగాలేదు, బాగాలేకపోతే ఏమన్నా సినిమా అనేది పెద్ద పెద్ద టైం పట్టదు, లైట్ తీసుకున్నారు, హీ మూవ్స్ ఆన్, ఎందుకంటే ఆయన పని ఆయనకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేయలేదు, అది కానీ అది మంచి రివ్యూ, ఆయనకు నచ్చింది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన పోస్ట్ చేయలేదు, ఆయనకి ఏ సోషల్ మీడియా అకౌంట్ లేదు. నా ఇప్పుడు ఆ పాజిటివ్ రివ్యూ అనేది అక్కడే ఆగిపోయింది కదా, అలాగే అసలు బయటికి రాలేదు అసలు. అదే బ్రో, అంటే సినిమా తీయడానికి ఎంత ఎఫర్ట్ పెడతామో రివ్యూ సిస్టమ్ని దాటి ఆడియన్కి మన సినిమా బాగుందని చెప్పగలగడంలో కూడా ఎఫర్ట్ పెట్టాలి. అది మేకర్స్ చేతిలో కూడా ఉంటుంది. కొంతమంది పెట్టవచ్చు, కొంతమంది పెట్టలేదు. వెల్కమ్ టు హిట్ టీవీ, అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచాము మేము. థ్యాంక్ యూ. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకుంటారా? నేను ఏదైనా తీసుకుంటాను. అంటే మరీ ఇప్పుడు నేను ఏదైనా ఒక సాంగ్ ట్యూన్ ఓకే చేసా ఫర్ సపోజ్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది, అది మా ఆఫీస్ బాయ్ కూడా వినిపిస్తా, అరే ఎలా ఉంది, బాగుందా లేదా అని. దే షుడ్ బి ది ఫస్ట్ ఆడియన్స్. అంటే తను బాగాలేదంటే నేను మార్చేస్తానని చెప్పట్లేదు, కానీ నేను వింటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిదైనా నేను అందరూ వింటా. ఇది ముందు నుంచేనా లేక ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చింది చేస్తా. అదే అంటే నేను అందరూ వింటా. ఎండ్ ఆఫ్ ద డే నేను అది క్యాల్కులేట్ చేసుకుంటా. ఓకే, అంటే నేను అనుకున్న దాంతో మ్యాచ్ అవుతుందా లేదా. అంటే అందరూ బాగాలేదన్నా సరే ఒక్కొక్కసారి నా గట్ ఫీలింగ్ తెలుతా, లేదు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని. అండ్ కొన్నిసార్లు లేదు అందరూ బాగాలేదంటున్నారు, ఎక్కడో ఒక్కసారి మనం రీచెక్ చేసుకుంటే బెటర్ అని అలాంటప్పుడు ఒక్కొక్కసారి డెసిషన్ మార్చుకుంటాం. ఇంత కన్విక్షన్ ఎలా వచ్చింది మీకు, లైక్ ఇంత క్లారిటీ ఎలా వచ్చింది? అంటే జస్ట్ వన్ ఫిలిం ఓల్డ్, అఫ్ కోర్స్ యూ వర్క్ ఫర్ 3 ఫిల్మ్స్, మీరు 3 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఒకటి ఎక్కడికి పోతావు చిన్నవాడ, మను అండ్ 2 స్టేట్స్, 2.5 ఫిల్మ్స్ ప్రిసైజ్లీ ఒకటి చెప్పాలంటే. సో అండ్ హార్డ్లీ యూ డిడ్ 1 8 minutes ఫిలిం, దానికన్నా ముందు తర్వాత ఒక ఇండీ చేశారు. బట్ అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. వెన్ జర్నీ గెట్స్ టఫర్, ముందుకు వస్తున్న కొద్దీ ఇంకా ఎంత టఫ్ అయిపోయిందో మీకు అర్థమైంది. ఆ ప్రాసెస్లో కొంచెం షేక్ అవుతాము. బట్ నేను ఒక స్టాండ్ తీసుకుంటే దీని మీద కూర్చుంటాను అని చెప్పేసి మీకు కన్విక్షన్ వచ్చింది. లైక్ మీకున్న లైక్ ఐఎమ్ గుడ్ ఎట్ దిస్ అని చెప్పుకోవడానికి ఆ క్వాలిటీ ఏంటి? అంటే నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ప్రతిదీ క్రిటిసైజ్ చేస్తూ అలాంటి వాళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ చేయను. ఫస్ట్ గాసిప్స్ కాకుండా నాలెడ్జ్ రిలేటెడ్ టాపిక్స్ ఎవరు మాట్లాడుతున్నారు, నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతా. అండ్ అంటే మన ఐడియాలజీ కానీ మన కన్విక్షన్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ట్రావెల్ చేసే పర్సన్స్,
మనం చదివే బుక్స్, మనం చూసే మూవీస్, నేను అవి చాలా చూసీగా ఉంటాను ఆ విషయంలో. అక్కడి నుంచి కొంచెం నాకున్న కొద్దిపాటి క్లారిటీ అక్కడి నుంచి వచ్చింది అంతే. అంటే నెట్ఫ్లిక్స్ నుంచి ఏది వచ్చినా సరే దాని కలర్ ప్యాలెట్ ఒకలా ఉంటుంది. సోనీ లివ్లో కలర్ ప్యాలెట్ ఒకలా ఉంటుంది, Z5లో కలర్ ప్యాలెట్ ఒకలా ఉంటుంది, ఈటీవీలో కలర్ ప్యాలెట్ ఒకలా ఉంటుంది. అది మేబీ బికాస్ ఆఫ్ ది ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళు చేసే, లేకపోతే వాళ్ళ ఓన్ కెమెరాస్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే అది చూడగానే చెప్పేస్తున్నారు అరే ఇది దాని ప్రోడక్ట్ రాని. ప్రైమ్ అయితే ఒకలా ఉంటుంది, TVFది ఒకలా ఉంటుంది. ఇలా రకరకాల OTT ప్లాట్ఫామ్స్ వాళ్ళ కలర్ ప్యాలెట్ చూసి చెప్పచ్చు ఇది వాళ్ళదేరా అని చెప్పేసి, వాళ్ళ ఒరిజినల్స్ అని చెప్పేసి, ఇది ప్రైమ్ ఒరిజినల్ అని చెప్పేసి. హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ న్యూటన్స్ థర్డ్ లా కలర్ ప్యాలెట్ అండ్ అవుట్పుట్? 100% సాటిస్ఫైడ్. అవదని చెప్తున్నారు. లేదు, 100% సాటిస్ఫైడ్. అవునా? దట్ ఈస్ వాట్ యూ థాట్ అండ్ ప్లాన్డా? అంటే నా లుక్ బుక్ షేర్ చేస్తాను మీకు, కుదిరితే అది అక్కడ అంటే ఈ స్క్రీన్ పక్కన పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ యాజ్ ఇట్ ఈస్ వచ్చాయి, కొన్ని బెటర్ వచ్చాయి. అంటే ఎప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ రాదంటే అంతకంటే తక్కువ వస్తే సాటిస్ఫై అవ్వలేము మనం. సో బెటర్ వస్తే ఆబ్వియస్లీ సాటిస్ఫై అవుతాం కదా. ఒక దగ్గర వచ్చి అది మా DOP వల్లే, వేదవ్యాస్. ఈస్ వెరీ టాలెంటెడ్. వాట్ ఇస్ హిస్ ఫిల్మోగ్రఫీ? He worked with Sendhil garu. RRR and Bahubali 1-2, he's the first assistant to Sendhil sir. So as someone who loved your script so much, like మామూలుగా ఈ రోజు రాసుకున్న కదా 6 months తర్వాత దాని రెలవెన్సీ పోతుంది. బట్ మీ ఫిల్మ్ ఎంత లేదన్నా మీరు ఒక 5 years వెయిట్ చేశారు. మధ్యలో కోవిడ్ ఒక 2 years, తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్, లేకపోతే ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఈ ప్రాసెస్లో ఎంత లేదన్నా ఒక 5 years గ్యాప్ వచ్చింది. ఈ ప్రాసెస్లో మీరు అనుకున్నట్టు లైక్ మీ డైరెక్షన్ లైక్ ఏదైతే మీ డైరెక్టరల్ డెబ్యూకి మీరు 1 to 100 ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? జనరల్గా చెప్పలేను కానీ న్యూటన్స్ తోటలో స్క్రిప్ట్కి అయితే నేను 100% న్యాయం చేశాను. అంటే ఇఫ్ పాసిబుల్ మీకు స్క్రిప్ట్ ఇస్తా చదవండి. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నేను అంటే సౌండ్ కట్స్, మ్యాచ్ కట్స్, అక్కడ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పడాలి అంత డీటెయిలింగ్గా రాసుకున్నాను. అది యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చా. అవునా? అంటే ఎక్కడన్నా ఒక కొంత పర్సెంటేజ్ ట్రాన్సాక్షన్ లాస్ ఉండొచ్చు కానీ నేను అసలు ఎక్కడ కూడా డిసాటిస్ఫై అవ్వలేదు. గివ్ ది నంబర్స్, నో పర్సెంటేజ్ ఇవ్వండి. డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ. 95% to 100% నేను న్యాయం చేశాను. 95 to 100%, జస్ట్ 5% పోయిందని మీరు అనుకుంటున్నారు? అంటే అది కూడా కొంతమందికి అనిపించవచ్చు, బట్ నాకు 100% నేను యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చా. అది మీరు స్క్రిప్ట్ చదవని కుదిరితే. అండ్ అంటే నేను అంటే ఇది నా మాటగానే చెప్పట్లేదు. మా ప్రొడ్యూసర్ హరీష్ కోహిర్కర్ ఫస్ట్ కాపీ చూశారు మిక్సింగ్ థియేటర్లో. చూసి బయటకు వచ్చి, కర్ణా నువ్వు ఏదైతే రాసావో, ఏదైతే చెప్పావో, యాజ్ ఇట్ ఈస్ తీసావో ఆ విషయంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. అండ్ నేను ట్రయల్స్లో ఉన్నప్పుడు తిరిగిన ప్రొడక్షన్ హౌసెస్లో ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మొన్న ప్రివ్యూకి వచ్చారు. వచ్చారు, చూశారు. హూ సపోజ్ టు డూ దిస్ ఫిల్మ్, వాళ్ళు చేయలేదు. ఆ EP వచ్చారనమాట. చూసి బయటకు వచ్చి అక్షరం పొల్లిపోకుండా యాజ్ ఇట్ తీసావమ్మా నువ్వు అన్నారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. మీరు ప్రొడ్యూస్ చేస్తే తీసేవాని సార్, మీరు చేయలేదు, యూ మిస్డ్ ఇట్ అన్నారా? లేదు, అట్లా ఏం లేదు. ఓకే, సో వెంటనే సరే అయింది అయిపోయింది అని చెప్పేసి చెక్ ఇచ్చారు, బ్లాక్ చెక్. ఓకే, ఐ రీడ్ అవుట్ అ రివ్యూ అబౌట్ యువర్ ఫిలిం. దాన్ని మీరు జస్టిఫై చేస్తారా లేకపోతే అక్సెప్ట్ చేస్తారా చూద్దాం. సో న్యూటన్స్ థర్డ్ లా proved once again every good idea had an equal and opposite compromise. Every solid payoff had an equally delayed setup. Every high moment had an average moment in disguise. A crisp edit, better casting and bigger budget could have doubled the impact. Still, the connections in the second half make it worth the try. సో ఒకటి మీరు అన్నది ప్రొడక్షన్ అండ్ ఇంకోటి ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారు. లైక్ యూనో కథ మీరు అన్నట్టుగానే డీటెయిల్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ యూఆర్ వెరీ కీన్ అబౌట్ యూనో మేకింగ్ ఇట్ రియలీ బిగ్. సో అన్ని పడాల్సిన సౌండ్ కట్ అన్నీ రాసుకున్నాను అని చెప్పేసి మీరు అన్నారు. సో యాజ్ అ స్క్రిప్ట్ ఇట్స్ రియలీ గుడ్, బట్ అవుట్పుట్ పరంగా ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు అన్న రివ్యూస్ వస్తున్నాయి. ఇది నేను మీకు ఇస్తుంది చాలా క్రీమీ లేయర్డ్ రివ్యూ. మిగతాది నాకు అనవసరం, మీరు పట్టించుకోకూడదు కూడా, ఎందుకంటే ఐ వాంట్ యూ టు ఎంజాయ్ దిస్ సక్సెస్. సో నిజంగా మీరు కాంప్రమైజ్ అయ్యారా బికాస్ ఆఫ్ ది లాజిస్టిక్స్, ఆర్ లైక్ ఆ వెయిటింగ్ పీరియడా, లేకపోతే ఇంకా లేట్ అయితే నా ఫస్ట్ ఫిల్మ్ లేట్ అయిపోతుందన్న ఉద్దేశంతోనా, ఏమైంది? లైక్ డూ యూ జస్టిఫై ఆర్ లైక్ డూ యూ అపోజ్ దిస్ రివ్యూ? అంటే ఒకటి ఫస్ట్ ఎడిట్ గురించి చెప్తా ప్లీజ్. అనిల్ పసలాని మా ఎడిటర్. మీరు ఇందులో ఎడిటింగ్ బాగుంది అన్నారంటే దట్ కాంప్లిమెంట్స్ గోస్ టు అనిల్. ఎక్కడన్నా కొంచెం బెటర్గా ఉండొచ్చు అన్నారంటే అది నాదే. అంటే అది ఆ బ్లేమ్ నేనే తీసుకుంటాను. ఎందుకంటే నేను చాలా చోట్ల నాకు కావాల్సినట్టు చేశాడు, కొన్ని చోట్ల ఫైట్ చేసి సినిమాకి ఏం కావాలో అది చేసాడు తను. అంటే నేను ఫస్ట్ కట్ ఏదైతే వాళ్ళ అసిస్టెంట్తో ఒక ఆర్డర్ వేపిస్తాం కదా, ఫస్ట్ హాఫ్ ఆర్డర్ చూసుకున్న తర్వాత నాకు భయం వేసింది. అరే ఏంటిది నేను తీసిందేనా అని. అనిల్ కట్ చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. ఈజ్ వెరీ గుడ్ ఎడిటర్.
సో ఎడిటర్ అనడానికి అయితే ఏం లేదు. వాట్స్ హిస్ ఫిల్మోగ్రఫీ అండి? బైకర్ శరవణన్ బైకర్ చేశారు. అండ్ లూజర్ వెబ్ సిరీస్. లూజర్ వెబ్ సిరీస్, ఓకే. ప్రియదర్శి పుల్కొండ. చాలా చోట్ల ఫైట్ చేసి ఆర్గ్యూ చేసి కొన్ని చాలా ట్రిమ్మింగ్స్ చేశాడు. అంటే నేను తన మాట వినకపోయి ఉంటే ఇప్పుడు లెంగ్త్ ఒక 230 అట్లా ఉండేది. థ్రిల్లర్ అంటే ఒక థ్రిల్లర్కి అది వెరీ బ్యాడ్ రన్ టైం. ఇప్పుడు ఎంత అంటే క్రెడిట్స్ యాడ్స్ ఇవన్నీ తీసేస్తే 213. యాక్చువల్లీ 230. ఇప్పుడు ఇలాగో 6 అయిపోయింది కూడా మెల్లిగా యూట్యూబ్లో రిలీజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ సీన్స్ అన్ని. అంటే సీన్స్ ఏమి ఉండవు, ఒక్క సీన్ కూడా తీసేలేదు మేము. డైలాగ్స్ అండ్ షార్ట్ ట్రిమ్మింగ్స్ చేసాం అంతే. ఓ యువర్ వెరీ కీన్ అసలు ఎక్స్ట్రా సీన్స్. అండ్ ఒక్క సీన్ తీసే సాంగ్ మాంటేజ్లో పెట్టాం అంతే. ఓకే. కమింగ్ టు సాంగ్స్, ఐ లవ్డ్ ఎస్పి చరణ్ గారి వాయిస్లో వచ్చిన సాంగ్, అది నాకు బాగా హై ఇచ్చింది. ఐ మిస్ ఎస్పీబీ గారు ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అందుకే ఆయన పాత పాటలు మళ్ళీ వింటుంటాను. కొత్తగా ఏమైనా పాడితే బాగుండు అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ ఏఐ టు రీప్లేస్ హిస్ వాయిస్. బట్ సరే, కొంచెం కంపారిజన్ చేయడానికి అన్నట్టు ఎస్పి చరణ్ గారు ఎక్కడ వచ్చి ఓకే ఐఎమ్ దేర్ రా అన్నట్టు ఏదో వచ్చి ఓ పాట పాడితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ యూ టుక్ దట్ స్పేస్, లైక్ ఆయన ఆ స్పేస్లో మీరు పెట్టారు. ఇట్ వాజ్ యువర్ చాయిస్. సింజిత్, ఓకే. అంటే మ్యూజిక్లో మీరు ఏ క్రెడిట్ ఇచ్చినా సరే సింజిత్కి. ఓకే. ట్యూన్ కానీ, సింగర్స్ చాయిసెస్ కానీ, లిరిసిస్ట్ చాయిసెస్ కానీ తనవే అన్నీ కూడా. లిరిసిస్ట్ నాకు 1-2 ఆప్షన్స్ ఉండేవి, తన ఫైనల్ చేసేవాడు. తినైతే బాగుంటుంది అని. తర్వాత నాకు కావాల్సిన రాయించుకునేవాడిని అంతే. మీరు ఎవరి దగ్గర అయితే వర్క్ చేశారో ఇద్దరు డైరెక్టర్స్, వాళ్ళు నాకు చాలా ఇష్టం. విఐ ఆనంద్ గారు ఇస్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. ఎక్కడికి పోతావు చిన్నవాడు నాకు చాలా ఇష్టం. అండ్ ఆ తర్వాత ఒక క్షణం అన్న ఫిల్మ్ చేశారు. అంతకుముందు టైగర్ చేశారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. టైగర్ చేశారు. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇస్ నెక్స్ట్ ఫిల్మ్. ఒకటి చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. ఇట్స్ స్టిల్ ఇన్ ద మేకింగ్. నితిన్ గారితో అనుకుంటా. కుడ్ బి బట్ ఒకటి చేస్తున్నారు అని చెప్పేసి స్టార్ట్ అయింది. అండ్ అంటే హీఈస్ ఆల్సో రిలేటెడ్ టు విఎఫ్ఎక్స్. అండ్ అందులో ఎక్కువగా ఆయనకి పట్టుంది అని చెప్పేసి. అండ్ లైక్ యూనో మీరు చెప్పినట్టు, అండ్ ఆఫ్టర్ దట్ యూ వర్క్ ఫర్ ఫణీంద్ర నాగిశెట్టి గారితో. వీరిద్దరి ప్రభావం మీద ఉంది అని అనిపిస్తుందా, లేదు అనిపిస్తుందా? బికాస్ లైక్ ఐ కుడ్ సీ ఉంది అని. ఓకే, సో అయితే నా స్టైల్ మార్చుకోవాలన్నమాట. లేదు వై, నేనేదో స్టేట్మెంట్ ఇచ్చిన దానికి మీరు మీ సినిమా బాగాలేదంటే ఇప్పుడు మీరు ఏడుస్తారా ఏంటి? అలా ఏం కాదు కదా. ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఉంది అని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తుందా ఉందని? లేదు, ఇన్ఫాక్ట్ డైరెక్టర్స్ ప్రభావం ఉంది, వీరిద్దరిది కాదు ఇంకా వేరే వాళ్ళు ఉందని చెప్పేసి వేరే వాళ్ళ పేర్లు చెప్తారేమో అని చూస్తున్నాను నేను. లేదు అంటే నేను ఏ మూవీ అయితే చూస్తానో ఆ స్టోరీ, ఆ డైరెక్టర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద ఉంటుంది. అంటే వీఆర్ మిక్చర్ ఆఫ్ మెనీ థింగ్స్. ఒకళ్ళిద్దరని కాదు, చాలా మంది. అంటే నాకు టెరెంటినో అంటే చాలా ఇష్టం, డేవిడ్ ఫించర్ మూవీస్ అంటే చాలా ఇష్టం, సుకుమార్ సార్ మూవీస్ అంటే చాలా ఇష్టం, పూరి జగన్నాథ్ సార్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. కొంచెం అంతే అన్నీ ఉంటాయి అనిపిస్తుంది. బట్ ఎందుకు వీళ్ళిద్దరు తీసుకున్నానంటే దీస్ టూ, అండ్ ఎస్పెషల్లీ ఫణీంద్ర నాగిశెట్టి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. అంటే హీఈస్ వెరీ స్ట్రిక్ట్ కొన్ని థింగ్స్లో, అండ్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద సీన్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద షార్ట్. ఓకే. అంటే సినిమా మేకింగ్ స్టైల్గా కాదు కానీ, అంటే సెట్లో మనకు కావాల్సింది ఎలా రాబట్టుకోవాలి అనేది అతని దగ్గర నేను చాలా నేర్చుకున్నా. ఓకే. సో విల్ కమ్ టు యువర్ స్ట్రగ్లింగ్ పార్ట్. అంటే 2 years టైం అన్ని అవే కావాలి మాకు, thumbnail చేసుకుంటాం మేము మాకు అవే కావాలి. సింపతి గేమ్ అదే బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఓకే. ప్లీజ్. సో మీ అనుకున్న పీరియడ్ నుంచి, లైక్ యూనో బీటెక్ అయిపోయిన తర్వాత నేను ప్రూవ్ చేసుకుంటున్న పాయింట్ నుంచి ఒక చిన్న ఇండి తీసుకున్న దగ్గర నుంచి డెబ్యూ వరకు ఆ పీరియడ్ ఎంత, ఏమంటారు ఎత్తుపల్లాలు డక్కాముక్కిలు అంటారు కదా, దాని గురించి మాట్లాడదాం. అదే అంటే ఏడీగా చేస్తున్న టైం పీరియడ్లో నాకు పెద్ద స్ట్రగుల్స్ అట్లా ఏం లేదు. అట్లా వెళ్ళిపోయింది, వర్క్ చేసేవన్నీ నేర్చుకునేవన్నీ, పే ఉండేది, డీసెంట్ పే. సో ఎప్పుడైతే ట్రయల్ స్టార్ట్ చేసానో అప్పుడు రియాలిటీ అర్థమైంది. అంటే మనకి ఎట్లా ఉంటుంది, ఒక కథ రాసుకుంటాం, వెళ్ళి చెప్తాం, ఫస్ట్ నరేషన్, సెకండ్ నరేషన్, థర్డ్ నరేషన్, ఎక్కడో ఒక చోట అయితే ఓకే అవుతుంది అని. ఆల్మోస్ట్ నేను ఒక అఫీషియల్లీ అన్అఫీషియల్లీ 100 నరేషన్లు ఇచ్చుంటాను. 100 నరేషన్లు? అఫీషియల్లీ అన్అఫీషియల్, అంటే ఫ్రెండ్స్కి, ఈపీస్కి, మేనేజర్స్కి, ఓకే, యాక్టర్స్కి, కో యాక్టర్స్కి, అట్లా 100 నరేషన్లు. అండ్ ఎందులో కూడా తక్కువ ఎఫర్ట్ పెట్టకూడదు, అన్నిట్లోనే చెప్పలేము ఏది ఎక్కడికి తీసుకెళ్తా తెలియదు. ఇన్ఫాక్ట్ ఇది కూడా అలాగే జరిగింది మీకు, మీ వరకు రావడానికి కూడా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో ఎవరికో పిచ్లోకి వెళ్ళి ఆ తర్వాత స్టార్ట్ అయింది. అలా 100 నరేషన్లు ఇచ్చారు. ఎగ్జాస్ట్ అయిపోతాం అసలు చెప్పి. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే ఏ ట్రయల్స్లో ఉన్న డైరెక్టర్కి అయినా సరే ఫుల్ నరేషన్ ఇవ్వండి, డైలాగ్ టు డైలాగ్ చెప్పండి అంటే వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మాయి ఇప్పుడు నేను మొత్తం చెప్పిన
చెప్పి నా టాలెంట్ అంతా చూపెట్టచ్చని. ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫుల్ నరేషన్ ఎందుకు హాఫ్ అన్ అవర్ చెప్తే బెటర్ కదా అనిపించేది. అంటే అంత ఎనర్జీ పెట్టలేక, బట్ స్టిల్ చెప్పాలి, వేరే ఆప్షన్ లేదు. అంటే ఏ నరేషన్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఐ హర్డ్ దెర్ వాస్ దిస్ వన్ ఇరిటేటింగ్ మూమెంట్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ నరేషన్. ఇంకా నా వల్ల కాదు రామచంద్ర ప్రభు వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాడు అన్నట్టుగా ఓ మూమెంట్ ఉంది కదా, ఆ మూమెంట్ గురించి చెప్పండి. అదే చాలా ఉన్నాయి. నేను నరేట్ చేస్తున్నప్పుడు నేను దేని గురించి అడుగుతున్నానో మీకు తెలుసు, మీరు అదే చెప్పాలి, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే నేను నరేట్ చేస్తున్నప్పుడు నిద్రపోయిన యాక్టర్స్ ఉన్నారు, మెసేజెస్ చూసుకుంటున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కాల్ వచ్చి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడే వస్తానమ్మా అని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ చాలా ఉన్నాయి. ఇంటరప్ట్ చేసిన వాళ్ళు కూడా అవన్నీ అంటే వాళ్ళకి తెలియదు కదా మనం ఎట్లా వచ్చా, మనం ఎలాంటి కథ చెప్తున్నాం అనేది. అంటే వాళ్ళు 100 కథలు వింటారు, ఏది వర్కౌట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఇగ్నోర్ కూడా చేయలేము. ఇప్పుడు మనం అనుకున్నట్టే ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఎవరి దగ్గర ఏ పొటెన్షియల్ ఉందో మనకు కూడా తెలియదు. అంటే ఇది నాకే చాలా మంది జరిగి ఉంటుంది. సక్సెస్ అయిన అంటే ఒక సినిమా తీసేసిన వాళ్ళు, తీని వాళ్ళు, ట్రైస్ ఉన్న వాళ్ళు చాలా మంది జరుగుతుంది. వాట్స్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్? ఒకటే మాట్లాడదాం, అన్ని వద్దు. 100లో ఒకటే, ఒక 100 నరేషన్లో ఒక 5 అయినా సరే వర్స్ట్ ఉంటాయి. అందులో టాప్ తీసుకుంటే ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అదే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఆల్రెడీ ఒకటి చెప్పా. ఇదంటే ఒక బిల్డర్కి కథ చెప్పడానికి వెళ్ళాను అనమాట. అంటే ఈజ్ ది ఇన్వెస్టర్, ఎగ్జిక్యూట్ చేసే ప్రొడ్యూసర్ వేరే ఉన్నారు. సో వాళ్ళకి కథ చెప్పిన తర్వాత అంటే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్కి ఆన్సర్ చేసే రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. వాళ్ళు ఏం అడిగినా సరే మనం చెప్పాలి. కాకపోతే సంబంధం లేని పీపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వీళ్ళకి నేను సమాధానం చెప్పాలా అనే ఒక ఇరిటేషన్ వస్తుంది. అంటే ఫిల్మ్ మేకింగ్ గురించి ఏమీ తెలియకుండా అంటే వాళ్ళ ఫండమెంటల్స్ కూడా తెలియవు. అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్న మేనేజర్స్ అవ్వచ్చు. అంటే మనం తీసిన సినిమా గురించి మాట్లాడే రైట్ అందరికీ ఉంటుంది. కానీ మనం చెప్పిన కథ మీద క్వశ్చన్స్ అడగాలంటే ఐదర్ హ్యాస్ టు బి యాక్టర్ ఆర్ హ్యాస్ టు బి ప్రొడ్యూసర్ ఆర్ హ్యాస్ టు బి ఈపీ. అట్లా కాకుండా వాళ్ళ ఆఫీస్లో ఉన్న మేనేజర్స్, స్టాఫ్ వీళ్ళ క్వశ్చన్స్ అడిగితే నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది ఒకసారి. సో అట్లా కొంచెం ఆపి ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు, ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు, నేను మీ ఇద్దరితోనే మాట్లాడతాను, ఇంకెవరితో మాట్లాడను, అలా ఒకసారి చెప్పాను అనమాట. అంతే, అది టాప్, అది పీక్. ఇంకా అంతే. అంటే అప్పటికే చాలా నరేషన్లు అయిపోయాయి. అంటే ఫస్ట్ నరేషన్ అయితే నేను అట్లా చెప్పేవాను కాదేమో, అంటే ఒక భయం ఉంటుంది కదా, ఎందుకు ఇక్కడ ఓకే అవుతుందేమో అని. అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకు ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది, ఎక్కడ ఓకే అవుతుంది, ఎక్కడ ఓకే అవ్వదు అనేది. సో విల్ కమ్ టు న్యూటన్స్ థర్డ్ లా. ప్రెప్ చాలాసారి అయింది. ఇంకా ఫైనల్ ప్రెప్కి వద్దాం. ఫైనల్ ప్రెప్ మూమెంట్ ఏదైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ అది కూడా మీరు అప్రోచ్ అవ్వలేదు. ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎవరో ఫార్వర్డ్ చేసి లైక్ విత్ ఇన్ తర్వాత విత్ ఇన్ నితిన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మూమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. హౌ ఇట్ స్టార్టెడ్, ఫైనల్లీ మెటీరియలైజ్ అవుతుంటే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? లైక్ డే 1 మీరు షూట్ చేసిన షాట్ ఏంటి? మీరు మూవీ చూసారు కదా? రామచంద్ర ప్రభు అంటే సీన్ గురించి చెప్పడానికి చేస్తాను ప్లీజ్. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ అయిపోయిన తర్వాత ప్రొలాగ్ లో ఫస్ట్ సీన్ ఏదైతే జ్యోతి అనే అమ్మాయి లెటర్ రాస్తూ ఉంటుందో అది, దట్ వాజ్ మై డే 1 షూట్, ఫస్ట్ సీన్ అది. By the way, why did you take her? Any obligation from ETV? No, audition అంతే. Audition. ఈటీవీ నుంచి ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆబ్లిగేషన్స్ ఏమి ఉండవు. అంటే నేను ఏదైనా ఒక టెక్నీషియన్ని, యాక్టర్ని చూస్ చేసుకున్నా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అది నమ్మకపోయినా డైరెక్టర్ కన్విక్షన్ మీద వెళ్తారు వాళ్ళు. డైరెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్, అతను నమ్ముతున్నాడంటే ఓకే. సో వీ హ్యావ్ టు లీవ్ సమ్ థింగ్స్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళ నుంచి అసలు ఆబ్లిగేషన్స్, ప్రెషర్ ఏమి ఉండదు, జీరో ప్రెషర్ వాళ్ళ నుంచి. నేను తీసుకున్న ప్రతి యాక్టర్, ప్రతి టెక్నీషియన్ కూడా డిసిషన్ నాదే. ఎక్కడి నుంచి ప్రెషర్ లేదు. అది రైట్ ఫ్రమ్ అంటే అమ్మాయిని ఆడిషన్ చేసాం. అంటే ఆడిషన్ కంటే ముందు నేను ఏంటంటే, అంటే నా మూవీలో క్యారెక్టర్ ఎట్లా అయితే ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్లో రమ్మని చెప్తా ఆడిషన్కి. సో తను ఆల్మోస్ట్ సిమిలర్ జ్యోతిలానే వచ్చింది అనమాట. సో చూడగానే నాకు అర్థమైపోయింది ఓకే దీన్ని ఫిట్ అవుతుంది. మోడర్న్ జ్యోతిలో వచ్చిందా, పాత జ్యోతిలో వచ్చిందా? పాత జ్యోతిలో. అంటే నాకు అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ జ్యోతి పాతగానే ఉంటుంది. జ్యోతి కొత్తగా నాకు అదే ఇంపార్టెంట్. అంటే సారీ స్పాయిలర్ ఇస్తున్నాను, ఆ లుక్ ఇంపార్టెంట్ అది. ఓకే. సో చూడగానే నాకు అర్థమైపోయింది తను ఫిట్ అవుతుంది అని, నేహా పఠాన్. అండ్ తన ఆడిషన్ ఫస్ట్ సీన్ చూడగానే ఓకే లాక్. ఏది క్రైయింగ్ సీన్ ఉంటుంది కదా, టెలిగ్రామ్ వచ్చిన తర్వాత, అక్వేరియం. ఓకే, అదే టెలిగ్రామ్ వచ్చిన తర్వాత క్రైయింగ్ షాట్ అది చేసాం ఆడిషన్. ఓకే, ఇంకప్పుడే వాజ్ డిసైడెడ్ షీఈస్ జ్యోతి అని. సో అంటే అప్పటికి చాలా విసిగి వేసారిపోయి ఉన్న మీకు ఒక రకమైన నమ్మకం కోల్పోవడం లాంటిది ఉంటుంది. మీకు కూడా లైక్ పేషెన్స్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం సాచురేట్ అయిపోయి ఉంటాయి. అండ్ మీకు నమ్మకం కలిగిందా లైక్ వెన్ ఈటీవీ టుక్ ఓవర్ యువర్ ప్రాజెక్ట్, ఇది చేద్దాము ఇంకా డిసైడ్ అయినప్పుడు
అయినప్పుడు చూద్దాంలే. ఇందాక మీకు చెప్పినట్టు అనుకున్నది కాదు, అది రాసింది కాదు, తీసింది కాదు, రిలీజ్ అయింది సినిమా అని నేను ఎలాగైతే స్టేజెస్ చెప్పానో, ఈటీవీ వాళ్ళు విల్ డూ దిస్ అని అనుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? లైక్ అవుతుందా అవదా అనుకున్నారా? అదే అంటే అప్పటికే నా మైండ్ సెట్ ఎట్లుండేది అంటే ఎవరైనా చేస్తామో నాకు నమ్మకం లేదు అంటే మరీ అంత ధీరంగా కాదు కానీ కొంచెం ఒక ప్రాక్టికల్ మైండ్ సెట్ తో ఉండేవాడిని. అంటే నేను బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసేవాడిని. ఏ ప్రొడక్షన్స్కి అయితే వెళ్తున్నప్పుడు వీళ్ళు చేస్తున్న ఫిలిమ్స్ ఏంటి, వీళ్ళ ప్రొడక్షన్లో నెక్స్ట్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్న మూవీస్ ఏంటి, సో వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ సెన్సిబిలిటీస్ ఏంటి, నేను R&D చేసుకుని వెళ్ళేవాడిని. సో ఈటీవీ గురించి నేను విన్నది ఏంటంటే వాళ్ళు చేస్తారంటే చేస్తారు పక్క. ఏది ఏమైనా సరే, సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా, ప్రపంచం కొట్టుకుపోతున్నా సరే వాళ్ళు మాటిస్తే చేస్తారు, లేదంటే చేయరు. సో వాళ్ళు వన్స్ ఓకే చేశారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అది. సో ఇంకా వాళ్ళు ఓకే అయిన తర్వాత ఇంకా నాకు డౌట్ ఏం లేదు. అసలు మీరు అప్రోచ్ అవ్వలేదు వాళ్ళని? ఇది వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అంటే అది కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. అంటే నాకు నితిన్ గారి నుంచి కాల్ రావడం, తర్వాత సుమంత్ గారు కూడా లేదు మనం ఒకసారి ఈటీవీ ట్రై చేద్దాం ఉండడం, అట్లా మల్టిపుల్ కాంబినేషన్స్లో వెళ్ళింది అక్కడికి. ఈటీవీకి రాకన్నా ముందే మీరు సుమంత్ గారిని అప్రోచ్ అయ్యారు దీనికి. సో లైక్ హౌ వెల్కమింగ్ వాజ్ ఈ? లైక్ ఇది నేను చెయ్యాలా అనుకున్నారా? లైక్ కొత్తగా ఉంది అనుకున్నారా? నాకు సూట్ అవ్వదేమో అనుకున్నారా? ఎందుకంటే అప్పటికే ఆయన అనగనగా చేశారు. ఇట్స్ వెరీ సాఫ్ట్ జానర్. అనగనగా కంటే బిఫోర్ ఓకే అయింది. అనగనగా ఓకే సార్ అనగనగా స్క్రిప్ట్ వినడం కంటే ముందు చెప్పానండి అట్లా. ఓకే, దానికంటే ముందు చెప్పారు. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్? లైక్ హౌ ఇంప్రెస్డ్ వాజ్ హి? సుమన్ సార్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ డీటెయిల్ అడుగుతారు. అంటే ఏ డైరెక్టర్కైనా సరే కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక యాక్టర్ ఇదంతా వద్దమ్మా నాకు నెక్స్ట్ సీన్ చెప్పు అని అంటూ ఉంటే ఒక ఇరిటేషన్ వస్తుంది. సార్ అట్లా కాదు, ఈ సీన్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పు, ఈ సీన్లో డైలాగ్ వర్షన్ ఎట్లా ఉంటుంది, ఈ లొకేషన్ ఎట్లా ఉంటుంది, అంత డీటెయిల్గా అడుగుతారు. సో నేను మొత్తం చెప్పేసా. ఒక 2.5 hours నరేషన్ అయిన తర్వాత వెంటనే సార్ చూసి కంగ్రాట్స్ అమ్మా మనం చేస్తున్నాం అన్నారు. అంతే, ఇంకేం చెప్పాల. కంగ్రాట్స్ మనం చేస్తున్నాం అన్నారు. అప్పటి నుంచి ఇంకా సార్ నన్ను వదల, నేను కూడా సార్ వదల. ఎంత టైం జర్నీ అది? ఎన్ని మంత్స్ ఆఫ్ జర్నీ, ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ అది? చెప్పిన దగ్గర నుంచి చేసినంత వరకు సార్కి నరేషన్ ఇచ్చి 1 year అయి ఉంటుందేమో అంతే. సో ఇట్ వాజ్ యువర్ ఐడియా సుమంత్ గారే ఆ రోల్ కానీ రాసుకున్నప్పుడే అనుకున్నారా? కాదు, అంటే రాసుకున్నప్పుడు నేను ఏ యాక్టర్స్ని అనుకోలే మైండ్లో. అనుకుని చేయలేం, డెఫినెట్లీ చేయలేము. అది డెఫినెట్లీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఎంత నేను ఈ యాక్టర్కి అనుకుని రాశానని చెప్పినా కానీ ప్రాక్టికల్గా ఏ డైరెక్టర్కి అయినా సరే 2-3 ఆప్షన్స్ పెట్టుకోవాలి, లేదంటే అవ్వదు అది. సో సుమంత్ గారు వాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత? కాదు, నేను చాలా మంది యాక్టర్స్కి చెప్పా, బట్ ఎవరికి రాసి పెట్టుంటే అది వాళ్ళకే వస్తుంది. అట్లా సుమంత్ గారు వాజ్ ద రైట్ చాయిస్ అని నాకు తర్వాత అర్థమైంది. ఎనీ రీజన్స్ అదర్ స్టార్స్ అదర్ యాక్టర్స్ హూ రిజెక్ట్ చేస్తారా, లేకపోతే లైక్ వాట్ హ్యాపెండ్ విత్ దెమ్? అదే నేమ్స్ వద్దులేండి, అదే కథ బాగుంది అనేవాళ్ళు. కాకపోతే ఎక్కడో కొంచెం స్క్రీన్ ప్లే అవ్వచ్చు, లేకపోతే అన్సంబుల్ కాస్టింగ్ ఫిలింలా ఉంది అనే రీజన్ అవ్వచ్చు, ఇంకా అది వాళ్ళకే తెలియదు. అండ్ ప్లీజ్ టెల్ మీ వన్ మోర్ థింగ్. అంటే ఎవరు కథ బాగాలేదు, స్క్రాప్ అనేది ఎవరో చెప్పలేదు ఇప్పటివరకు. నాకు ఆ విషయంలో నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. కథ విషయంలో మాత్రం కథ బాగుంది కానీ వాళ్ళు చేయాలనుకునే కథలా లేదు. అండ్ హీరో త్రినాథ్ ఫ్రెండ్ గా చేసిన అతను హూ ఇస్ దట్ గై? నాకు అతను సులేఖ సుధాకర్ గారి యంగర్ వర్షన్ లాగా కనబడుతున్నారు. ఆయన హూ ఇస్ దట్ గై? గౌతమ్ పండిట్. ఓకే, వెరీ డి ఫైండ్ టెర్రిఫిక్ యాక్టర్ అసలు. వాడు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్. వెరీ డి ఫైండ్ హిమ్. థియేటర్ ప్లేలో చూసేదాన్ని. ఓకే, అతని పళ్ళు కూడా లైక్ కొంచెం లైక్ ఏమంటారు అంత స్ట్రైట్ గా లేకుండా ఇట్ యాడెడ్ కొంచెం చిన్న లేయర్ యాడ్ అయింది. ఒక చిన్న విలనిజంకి ఒక గ్రే షేడ్ అయితే ఉందో, ఒక నెగిటివ్ షేడ్ అయితే ఉందో అది బాగా యాడ్ అయింది అతని స్మైల్కి కానీ, అతని కళ్ళద్దాలకి, అతని లూజ్ టీ షర్ట్కి, అతని స్కిన్ టోన్కి. అండ్ అతను లాస్ట్కి ఇంత నా ఫ్రెండే కదా ఏడుస్తాడు కదా, లైక్ ఓకే సరే ఈడు ఎదవే కాదు, మనం అనుకున్నంత ఎదవ కాదు, అలా రాయలేదు ఇతుంది అన్నట్టు అనిపించింది నాకైతే. నేను క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, అతను తిట్టట్లేదు నేను. సో ఐమ్ జస్ట్ టెల్లింగ్. సో ఐ లవ్ దట్. సో వై త్రినాథ్ అంటే ఏం లేదు, నేను చాలా మందిని ట్రై చేసి త్రినాథ్కి వచ్చా. సో తర్వాత వై నాట్ త్రినాథ్ అనిపించింది అంతే. అవునా, చాలా బెస్ట్ ఇచ్చాడు. అంటే కొంతమంది యాక్టర్స్తో నేను ట్రావెల్ చేశా. అంటే నేను వాసుదేవ్ క్యారెక్టర్ కంటే కూడా నాకు వినయ్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు స్టోరీ తనే డ్రైవ్ చేస్తాడు. సో నేను అంతకు ముందు ట్రావెల్ చేసిన యాక్టర్స్ తోటి వినయ్ క్యారెక్టర్ని చాలా ఇంజెక్ట్ చేసే వాళ్ళకి. అంటే మల్టిపుల్ నేరేషన్స్ అవ్వచ్చు, డిస్కషన్స్ అవ్వచ్చు, వర్క్షాప్స్ అన్నీ చాలా చేసాం అనమాట. కాకపోతే అన్ఫార్చునేట్లీ వాళ్ళతో అవ్వలేదు. సో తర్వాత ఒక 3 daysలో షూట్కి వెళ్ళాలి, నాకు వినయ్ లేడు. ట్రస్ట్ మీ, అంటే నేను ఇంత లాంగ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అంతా ఓకే అయిపోయింది, ప్రెప్ అయిపోయింది, లొకేషన్స్ అన్నీ లాక్ అయిపోయి, అంత ఎక్విప్మెంట్ అంతా రెడీ, అంటే ఈ డేట్స్ అవన్నీ మాట్లాడేసుకున్నారు. 3 daysలో షూట్కి వెళ్ళాలి, నాకు వినయ్ లేడు.
ఆ 3 daysలో ఎలా సెట్ అయ్యాడు? సో ఇంకప్పుడు మొత్తం మా లేడీస్ అందరికీ చెప్పి లిస్ట్ మొత్తం తీయండి ఎవరెవరు సూట్ అవుతారని ఒక 20 మెంబర్స్ ఆడిషన్ చేసాం ఆ రోజు. ఆఫీస్కి అందరిని పిలిచింది ఫటాఫట్ ఆడిషన్ చేస్తున్నాం. కానీ నాకు ఎక్కడ వినయ్ కనబడట్లేదు. ఓకే. త్రినాథ్ వచ్చాడు. త్రినాథ్ ఆడిషన్ కూడా చేయలే, చూడగానే నాకు అర్థమైపోయింది హీస్ వినయ్ అని. అంటే అంతకు ముందుకు ఒకసారి చూసాగా నాకు ఎందుకు నేను ఆ యాంగిల్లో చూడలేదు. ఎక్కడ కమిటీ కుర్రోళ్ళు? ఆ కమిటీ కుర్రోళ్ళు బయట కూడా ఒకసారి చూసాగా నాకు ఎందుకు ఆ యాంగిల్లో స్ట్రైక్ అవ్వాలి వినయ్. సో ఆఫీస్కి వచ్చిన తర్వాత చూడగానే నాకు అర్థమైపోయింది హీస్ వినయ్ అని. సో అంటే నేను జనరల్గా ఒక 2 scenes ఆడిషన్ చేస్తా. ఏదన్నా ఒక్క సీన్ ది బెస్ట్గా ఇచ్చినా సరే, సెకండ్ సీన్ బాగా రాకపోయినా సరే ఓకే కన్సిడర్ చేయొచ్చు, నాకు ఏదైనా డౌట్ ఉంటే థర్డ్ సీన్ చేద్దాం, అట్లా అంటే అట్లా నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది ఆడిషన్కి. సో ఫస్ట్ సీన్ సగంలో నాకు అర్థమైపోయింది హీస్ వినయ్ అని. అవునా? అయిపోయింది. తర్వాత Day 1 షూట్లోనే నాకు మళ్ళీ అదే మనం ఆడిషన్ చేసి ఓకే చేసాం, బట్ స్టిల్ క్యారెక్టర్లో ఫిట్ అవుతాడా లేదా, అంటే ఫ్యామిలీలో ఫిట్ అవుతాడా లేదా అని ఎక్కడో ఒక చిన్న ఒక 1% అట్లా డౌట్ ఉండేది. సెట్కి వచ్చాడు, కెమెరా ముందు నుంచి ఫస్ట్ షాట్ చేశాడు, హీస్ మై వినయ్ నాకు అనిపించాడు అంతే. అంటే వెరీ షార్ట్ టైంలో వినయ్ అనే క్యారెక్టర్ అతను పట్టుకున్నాడు. నేను త్రినాథ్కి ఫుల్ నేరేషన్ ఇవ్వాల, జస్ట్ బ్రీఫ్గా 1/2 hour చెప్పా. నాకు టైం లేదు అప్పుడు, అంటే 3 daysలో షూట్ అంటే నాకు చాలా థింగ్స్ రన్ అవుతున్నాయి మైండ్లో ఏదైతే డెబ్యూ. సో అంటే ఆ షార్ట్ డివిజన్ అవ్వచ్చు, లేకపోతే డిఓపీ డిస్కషన్స్ అవ్వచ్చు, అంటే ప్రతి దానికి డైరెక్టర్ అప్రూవల్ కావాలి. కాస్ట్యూమ్స్ అయినా లేదంటే అంటే బ్యాక్గ్రౌండ్ జూనియర్స్ అయినా ఏదైనా సరే. సో నేనంతా అక్కడ స్టక్ అయి ఉన్నా. సో త్రినాథ్కి నేను ఫుల్ నరేషన్ కూడా ఇవ్వాల, జస్ట్ 30 minutes చెప్పి స్క్రిప్ట్ ఇచ్చిన చదువుకుంటారా అని చెప్పా. చదువుకొని వచ్చాడు, ది బెస్ట్గా చేశాడు నాకు. నైస్. అండ్ మదర్ రోల్ ఆమె నేను మిన్నాల్ మురళిలో చూశాను, మళ్ళీ తర్వాత ఆమె ఎక్కడైనా కనబడితే బాగుండు అనుకున్నాను. అండ్ ఐ సా హర్ ఇన్ యువర్ ఫిలిం అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆమె కర్మ సిద్ధాంతం చెప్తుంటారు ఆమె. ఓకే, ఈమె తీసుకున్నందుకు ఈమెకి ఆమెని ఆ రూల్లో పెట్టినందుకు, ఆమె దగ్గర నుంచి డైలాగ్ విన్నందుకు నేను సాటిస్ఫైడ్ రా చాలు అనిపించింది. ఓవరాల్గా లైక్ వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్ ఫ్రమ్ యువర్ న్యూటన్స్ థర్డ్ లా ఎంటైర్ ఫిలింలో? 2 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ హాఫ్లో కారిడార్లో పార్వతి అండ్ జ్యోతి క్యారెక్టర్ మాట్లాడుకుంటూ వస్తారు కదా. అంటే జ్యోతి అంటే నాకు ఇంకా నేను లాస్ట్ డే అని చెప్పి రైటర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది, ఇక్కడ నుంచి నేను ఆ డ్రీమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని. అండ్ ఈమె కూడా ఆమె ఫ్యామిలీ స్ట్రగుల్స్ చెప్తూ ఉంటుంది. వెరీ షార్ట్ కన్వర్జేషన్ కానీ చాలా హిట్టింగ్ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే లెంగ్దీ కన్వర్జేషన్, డ్రింక్ చేసి మాట్లాడుకుంటారు కదా ఇద్దరు ఫ్రెండ్స్ కానీ నేను కార్తీక్, దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. ఫైట్ వాస్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ. అంత చిన్న స్పేస్లో ఆ అపార్ట్మెంట్స్ కూడా చాలా అగ్గిపెట్టాలో చిన్న చిన్నగానే ఉంటాయి. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేలాగానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ కూడా అంతే అలాగే ఉంటాయి. అలాంటి ప్లేస్లో నాకు ఇన్ఫాక్ట్ అలాంటి క్లోజ్ స్పేస్లో ఫైట్స్ పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే కుంభలంగి నైట్స్లో నాకు ఆ ఫైట్ చాలా ఇష్టం. లాస్ట్ షమ్మి హీరో అంటాడు కదా ఫహద్ ఫాసిల్. లైక్ విత్ ఇన్ స్మాల్ స్పేస్ ఎంత ట్రాక్షన్ బిల్డ్ చేయొచ్చు, ఎంత సస్పెన్స్ బిల్డ్ చేయొచ్చు అనేది నేను చాలా చూస్తాను. ఇఫ్ యూ హ్యావ్ సీన్ డోంట్ బ్రీత్ అనే ఫిల్మ్ ఉంటుంది, మాస్టర్ పీస్ అసలు టెక్స్ట్ బుక్ రిఫరెన్స్. ఒక చిన్న క్లోజ్ స్పేస్లో ఎలా సస్పెన్స్ బిల్డ్ చేయొచ్చు అన్నట్టు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఐ వాస్ వెయిటింగ్ యాక్చువల్లీ. తను గౌతమ్ కూడా తను అది మెయింటైన్ చేస్తున్నాడు. అటు ఇటు తిరిగి ఊగి ఉయ్యాలి అక్కడికి వచ్చినట్టు. డైమండ్స్ ఎక్కడా అడుగుతుంటాడు, మందాగిస్తూ ఉంటాడు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్, బట్ ఆ సీన్ లైక్ ఎలా ప్లస్ అయింది అనేది చెప్తున్నాను. ఐ లవ్ దట్ సీన్. ఇట్స్ ఆల్సో మై ఫేవరెట్ సీన్. అంటే యాక్షన్ పార్ట్ ఏది మీరు మాట్లాడినా సరే దట్ క్రెడిట్ గోస్ టు మై యాక్షన్ కొరియోగ్రాఫర్ అంజీ మాస్టర్. ఓకే, చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశాడు నాకు అసలు. అంటే మాకున్న టైం లిమిట్స్లో ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? డూ యూ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ? లైక్ వాట్ అంటే న్యూటన్స్ థర్డ్ లాకి మొత్తం సినిమా చూసిన తర్వాత, దీనికి బయటకు వచ్చిన తర్వాత ఒకప్పుడు అడ్విశేష్ కర్మ సినిమా గుర్తొచ్చింది నాకు. బికాస్ ఆఫ్ ద లాస్ట్ ఫ్రేమ్, ఆ చక్రం, యూనో అదంతా. డూ బిలీవ్ ఇన్ గాడ్? లైక్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ మోర్ దాన్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఓకే, దట్స్ వై దిస్ వాస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ పార్వతి అనే క్యారెక్టర్ కూడా ఒక డైలాగ్ ఉంటుంది, సార్ నేను దేవుడి కంటే బలంగా కర్మని నమ్ముతాను. నేను దేవుడిని నమ్ముతా, బట్ దేవుడి కంటే బలంగా కర్మని నమ్ముతాను. సో ఈ జర్నీలో whom do you want to thank the most? Of course your brother, your parents and everyone ఉన్నారు. ఫ్యామిలీ కాకుండా బయటి వాళ్ళని whom do you want to thank the most? మై ప్రొడ్యూసర్ హరీష్ కోహర్కర్. అదర్ దెన్ మై ఫ్యామిలీ, హీస్ ది బెస్ట్. People who brought you till there, పవన్ సాధనేని and పవన్ సాధనేని అండ్ కృష్ణ చైతన్య సార్ అండ్ అంకిత్ కొయ్య. అంకిత్ కొయ్య ఆల్సో. అంకిత్ కొయ్య నాకు చాలా హెల్ప్ చేశారు. అవును, లైక్ ఈవెన్ మెన్షన్డ్ ఇన్ స్పెషల్ థ్యాంక్స్ కార్డ్ లో సినిమా ముందు. అవును, అదే అంటే నేను ఎంతలా నమ్మానో ఈ కథని, అంతే బలంగా నమ్మిన పర్సన్స్ లో ఒకడు అంకిత్ కొయ్య. అంటే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కి నన్ను తీసుకెళ్ళాడు. అవునా, చెప్పించాడు, బట్ సంహవ్ వర్కౌట్ అవ్వలేదు. అసలు ఆ విషయం మర్చిపోయి అంకిత్ కొయ్య ఫిల్మ్ రిఫరెన్స్ ఇచ్చారు ఇందాక నేను. ఓకే, ఈస్ వెరీ గుడ్ పర్సన్ యాక్చువల్లీ.
అంటే అంటే యదువంశీకి కూడా అదే అంటే చేశాడు. అంకిత్ కొయ్య సపోజ్ టు ప్లే వినయ్ క్యారెక్టర్ ఓ ఆ టైంలో. ఓకే. ఓకే, అంకిత్ కొయ్య చేయలేక అంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రొడక్షన్ హౌస్కి అంకిత్ నేను తీసుకెళ్తే అక్కడ కథ ఓకే అయ్యి అంకిత్ వద్దు వేరే యాక్టర్ని చేద్దాము అన్నా సరే అంకిత్ చాలా హ్యాపీగా రాజేష్ నువ్వు చేసుకో మన సెకండ్ సినిమా చేద్దాం బాగా చేసి చెయ్యని నాకు షేక్ అండి వచ్చేసి అంత మెచ్యూర్డ్ పర్సన్ అంకిత్. ఈవెన్ హీ బిలీవ్స్ ఇన్ కర్మ సిద్ధాంతం. హీస్ అ స్పిరిచువల్ పర్సన్. ఓకే, ఇంకా మీ రూమ్మేట్స్ గురించి చెప్పండి. ఐ హర్డ్ దట్ యూ హ్యావ్ 4 బ్యూటిఫుల్ రూమ్మేట్స్. వాట్ ఆర్ దే డూయింగ్? అందరూ టాలెంటెడ్ పర్సన్స్ అండ్ అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి ఉన్నారు. వాట్ డు దే డూ? ఏ సినిమాకి అంటే పనిచేస్తారు? నేను చెప్పిన రూమ్మేట్స్ కంటే బిఫోర్ మధురనగర్లో ఉంటున్నప్పుడు ఒక చిన్న పెంట్ హౌస్లో స్టే చేసేవాళ్ళం. శరత్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అంటే ఫైనాన్షియల్లీ చాలా సపోర్ట్ చేశాడు నాకు అతను అప్పుడు. అంటే షూట్కి వెళ్ళడానికి ఒక్కొక్కసారి మాకు వెహికల్స్ ఉండే కాదు, సో బస్సులో వెళ్ళాలి. 20 రూపీస్ ఛార్జ్ కూడా తనే ఇచ్చేవాడు. శరత్ పాలిటెక్నిక్ ఫ్రెండ్ తను నాకు. అండ్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్చువల్ రూమ్మేట్స్ ఫర్ వీరేంద్ర, రాజా, నవీన్, విజయ్ అండ్ త్రిశూల్ మహేష్. త్రిశూల్ మహేష్. ఓకే. ఈజ్ రైటర్ యాక్చువల్లీ. త్రిశూల్ మహేష్ పెన్ నేమ్ అది ఆయనకి. ఓకే. ఏ సినిమాలకు పనిచేశారు వీళ్ళందరూ? వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అనుకుంటాను. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే రూమ్ లో ఒకరికి ముందు డెబ్యూ పడితే మిగతా వాళ్ళందరూ తీసుకొస్తారు, లేపుతారు అనేది ఉంటుంది. ఈవెన్ వీ హ్యావ్ అంటే మాకు చాలా హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. అంటే నాకు ఏదైనా కాంటాక్ట్ వస్తే వాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళకి ఏదైనా కాంటాక్ట్ వస్తే నాకు షేర్ చేయడం, ఇక్కడ కథ చెప్పు వీళ్ళు ఇలాంటి కథలు చూస్తున్నారు, అట్లా చాలా హెల్దీగానే ఉండేది మా రిలేషన్స్ అన్ని కూడా. వాళ్ళు ఏ సినిమాలకు పనిచేశారు? వీరేంద్ర వర్క్డ్ విత్ వి వినాయక్ సార్. ఓకే. అండ్ కేఎస్ రవికుమార్ సార్. పాత సినిమాలా? కాదు, రూలర్. అండ్ ఆదికేశవ వర్క్ చేశాడు. ఆదికేశవ. ఓకే. రాజా కూడా వి వినాయక్ సార్ దగ్గర వర్క్ చేశాడు. నవీన్ వర్క్డ్ విత్ ఆర్జీవి సార్. ఓహో. విజయ్ మాతో 2 స్టేట్స్ వర్క్ చేశాడు అండ్ ఆర్జీవి సార్ దగ్గర కూడా చేశాడు. ఓకే. నెక్స్ట్ ఈ నలుగురిలో ఎవరిది రాబోతుంది సినిమా? లైక్ మీ రూమ్మేట్స్ లో నలుగురిది వస్తుంది, ఎప్పుడైనా రావచ్చు. లైక్ నెక్స్ట్ ఇమీడియట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. అంటే హోప్ఫుల్ సిచువేషన్ ఎవరిది కనపడే? అందరూ చాలా ఎడ్జ్లోనే ఉన్నారు. ఓకే. అందరూ ఎడ్జ్లో ఉన్నారు. అట్ ఎనీ మూమెంట్ అనౌన్స్ అవ్వచ్చు, అట్లానే ఉన్నారు అందరూ కూడా. అవునా? సో వాట్ అబౌట్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్? లైక్ యూ వాంట్ టు ఎంజాయ్ దిస్ సక్సెస్ ఫర్ అ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ లైక్ ఆర్ యూ ఇన్ ప్రిపరేషన్ ఫర్ యువర్ సెకండ్ ఫిల్మ్? ఏం జరుగుతుంది లైఫ్ లో? కొంచెం బ్రేక్ తీసుకుందాం అనిపిస్తుందా? లేకపోతే యూ వాంట్ టు గో బ్యాక్ టు పెనుగొండ అండ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు స్కూల్? వెళ్ళాలి. ఓకే. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈసారి స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు పెనుగొండకి వెళ్తే. వెళ్ళారా ఈ రిలీజ్ అయిన తర్వాత? ఓకే. మా ఊర్లో ఒకటే థియేటర్ ఉంది మినర్వా, అక్కడ ఒక షో వేయించడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ పడింది. సో వాళ్ళందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అది. ఓకే. మా తమ్ముడు నరేంద్ర చాలా పెద్ద ఫ్లెక్సీ పెట్టాడు, నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఓకే. నరేంద్ర అండ్ సాయి. ఓకే. వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఐ హావ్ 2 స్క్రిప్ట్ ఆప్షన్స్. జానర్స్ చెప్పలేను ఇప్పుడు. చెప్పండి. జానర్ చెప్తే మేము ఇచ్చేసుకుంటాం కదా. సో ఒకటి సైకలాజికల్ లవ్ థ్రిల్లర్ అండ్ ఇంకొకటి టైం ట్రావెల్. సైకలాజికల్ లవ్ థ్రిల్లర్ అండ్ టైం ట్రావెల్. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ జానర్? హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ టాలీవుడ్, హాలీవుడ్? టారెంటినో. హాలీవుడ్ వన్ నేమ్ ఆల్ ది టైమ్. ఓకే. టాలీవుడ్? సుకుమార్ సార్. ఆఫ్ కోర్స్ మహేష్ బాబు. హీరోయిన్ ఏంటి ఎవరిదైనా మూవీ చూడడం అంతే. ఓకే. సో ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ప్రూవ్ చేసుకోవాలి అనే పాయింట్లో డిడ్ యూ ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్? గర్ల్ ఫ్రెండ్స్, అవిగేషన్స్, రిలేషన్షిప్స్, వాట్? పర్సనల్ లైఫ్ కంప్లీట్ ఎనర్జీ ఫిల్మ్స్ మీద పెట్టాను. మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ? దట్ ఈస్ ట్రూ. ఓకే. మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎవరు అవ్వలేదంటారా? మేబీ నవ్ ఫ్రమ్ యువర్ 10th క్లాస్ బ్యాచ్ ఎవరైనా సరే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. And congratulations once again for Newton's third law, which is your directorial debut. నేను చాలా ఎక్కువ రిలేట్ అయ్యాను మీ జర్నీకి. సో అందుకనే లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు టాక్ టు యూ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైమ్ టు అస్. డిస్పైట్ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసుకున్న ప్రాసెస్లో మీకు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. యూర్ ఆల్సో వర్కింగ్ ఆన్ యువర్ సెకండ్ ఫిల్మ్, బట్ యూ స్టిల్ గేవ్ అస్ టైమ్. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యర్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఫుట్ఫాల్ పెరుగుతుంది అనుకుంటాను. ఆ మొమెంటం పెరుగుతుంది. ఐల్ మేక్ షూర్ ఐమ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ టుడే ఓన్లీ, ఎడిట్ చేసేసి, సో దట్ ఓకే ఇలాంటిది ఒకటి ఉందా. ఎందుకంటే ఇవాళ వెడ్నెస్డే, సో వీకెండ్లో చాలా మంది సినిమాలు చూడాలనుకుంటారు కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండే కన్నా సరే ఇంత జరిగిందా ఈ సినిమా వెనకాల అని అట్లీస్ట్ ఫుట్ఫాల్ పెరిగితే. మీరు రివ్యూస్కి మీరు ఏమాత్రం చెల్లించారని మీరు చెప్పినా కానీ ఆ రివ్యూస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఉండాలన్నా సరే ముందు చూడాలి కాబట్టి, సో ఆ ఫుట్ఫాల్ పెంచడానికైనా సరే నా ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది నేను అనుకుంటాను. ఐ హోప్ ఐ మేడ్ యూ కంఫర్టబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నాడు. ఆర్జే ఫర్ ఎ రీజన్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.
కాంప్లిమెంట్. థియేటర్స్లో ఉంది న్యూటన్స్ థర్డ్లో, ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, ఎక్కడ మీరు డిసాటిస్ఫై అవ్వరు, డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. థ్యాంక్ యూ. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.